Hi friends, good morning. Good morning, sir. Good morning. sir. Morning. Sir, అందరూ ఐఎమ్ షేరింగ్ మై స్క్రీన్ అండి. వచ్చారు అందరూ, స్టార్ట్ చేసుకుందామా? Yes, sir. సార్ రైట్ సార్, ఇక్కడ ఈ రోజు మనం నేర్చుకోబోయేది ఏంటిదండి? Migration. మైగ్రేషన్. వెరీ గుడ్ సార్. మైగ్రేషన్ అంటే తెలుగులో మీనింగ్ ఏంటి సార్? ఫస్ట్ దాని తెలుగులో తెలుసుకున్న తర్వాత మనం ముందుకెళ్దామండి. ఒక స్టేజ్ లోంచి ఇంకొక స్టేజ్ లోకి చేంజ్ అవ్వడం సార్. వెరీ గుడ్. మారిపోవటం. Movements. వెరీ గుడ్. Transfer. వెరీ గుడ్ సార్. ఇల్లు మారిపోతున్నాము, సర్దార్ పటేల్ నగర్ నుంచి కేపీహెచ్బికి వెళ్ళిపోతున్నాము, దట్ ఈస్ కాల్డ్ మైగ్రేషన్ అనొచ్చా? Yes, sir. Yes, sir. మొత్తం మైగ్రేషన్ అంటే ఏంటి? ఇక ఇక్కడ ఉండదు, ఇక ఇక్కడ నుంచి నేను దీన్ని వదిలేసి వెళ్ళిపోతున్నా. చేంజ్ అవడం. వెరీ గుడ్. మైగ్రేషన్ అంటే మీనింగ్ ఏంటంటే, మేము గత 10-15 సంవత్సరాల నుంచి సర్వర్ని, డేటా సెంటర్ని వాడుకుంటున్నాము. మా కస్టమర్స్ అందరూ కూడా మనం క్లౌడ్లోకి మైగ్రేట్ అయిపోదామని అనుకున్నారు. కాబట్టి ఒక పొజిషన్ రిలీజ్ చేశారండి, ఒక మైగ్రేషన్ ఎక్స్పర్ట్ కావాలి అన్నారు అనుకోండి. ఏదో మీరే ఆఫీస్లోకి వెళ్ళారండి, హే గణేష్, యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ మైగ్రేషన్ సర్వర్ టు క్లౌడ్, సర్వర్ టు సర్వర్, డేటా సెంటర్ టు డేటా సెంటర్, డేటా సెంటర్ టు క్లౌడ్ అను ఇలా రకరకాలుగా అడుగుతారండి. am I రైట్ ఆర్ రాంగ్? ఎస్. వాళ్ళు అడిగిన తర్వాత మనం ఏమంటామంటే అన్నిటికీ ఎస్ అని చెప్తాం, ప్రాసెస్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం సార్. వాడికి ఏదో సర్వర్ టు క్లౌడ్ మైగ్రేషన్ కావాల్సి వచ్చింది సార్. అసలు సర్వర్లో ఏమేమి ఉన్నాయి ఏంటి మొత్తం చెక్ చేస్తాం లేదా? ఎస్ సార్, చెక్ లిస్ట్ ఉంటుంది. మొత్తం ప్రీ మైగ్రేషన్ చెక్ లిస్ట్ చేయాలి, గ్యాప్ అనాలిసిస్ చేయాలి, అన్నీ చేయాలి మనం. am I రైట్ ఆర్ రాంగ్? ఐ విల్ షో. నేను మా స్క్రీన్ షేర్ చేస్తా తర్వాత, మీకు ఈ ప్రాసెస్ అర్థమైతే. ఏమేమి చెక్ చేయాలి, ఎలాంటి వస్తాయి, ఎలాంటి ఇష్యూలు చూద్దాం కూడా మనం చూద్దాం సార్. సర్వర్ టు సర్వరు, సర్వర్ టు డేటా సెంటరు, డేటా సెంటర్ టు డేటా సెంటరు, డేటా సెంటర్ టు సర్వర్కి ఏ ప్లగిన్లు వాడతామంటే ఇక్కడ రెండు రాసా. సిఎంజే కాన్ఫిగరేషన్ మేనేజర్ ఫర్ జీరా, ఇంకోటి ప్రీసి అంటే ప్రాజెక్ట్ కాన్ఫిగరేటర్ ఫర్ జీరా. ప్రాజెక్ట్ కాన్ఫిగరేటర్ అనే యాడానైనా వాడుకోవచ్చు, సిఎంజే ప్లగిన్ అయినా వాడుకోవచ్చు. ఏ మైగ్రేట్ చేయటానికి అందరు చెప్పాలా? సర్వర్ టు సర్వర్, సర్వర్ టు డేటా సెంటర్, డేటా సెంటర్ టు డేటా సెంటర్, డేటా సెంటర్ టు సర్వర్. వెరీ గుడ్. సర్వర్ సైడ్లు ఏ యాక్టివిటీలు చేసినా ఏదో ఒక యాడాన్ని మీరు సజెస్ట్ చెయ్యాలి కస్టమర్కి. ఏదో మీరు కొత్త కంపెనీలోకి వెళ్ళారు సార్, బాబు నేను ఈ సర్వర్ నుంచి వేరే సర్వర్కి వెళ్తున్నానయా అన్నాడు అనుకో, ఎలా మైగ్రేట్ చెయ్యాలి, ఇక్కడున్న ఈ సర్వర్ ఏలో ఉన్న డేటా మొత్తం బిలోకి రావాలనుకో ఎలా వెళ్ళాలి, ఇదిగోండి సార్ ఈ రెండు యాడాల్లో ఏ యాడాన్నైనా మీరు సజెస్ట్ చెయ్యొచ్చు. నవే డేస్లో మార్కెట్లో రన్ అవుతుంది డేటా సెంటర్ టు అట్లాసిన్ క్లౌడ్ లేదా సర్వర్ టు క్లౌడ్ మైగ్రేషన్ మట్టికి బాగా అడుగుతున్నారు సార్. దాని మీద మీరు ఒకవేళ జాబ్ వస్తే దాని మీద కూడా చేయవలసి ఉంటుంది. తర్వాత ఇంకోటి ఏం చెప్పాను సార్, ఇక్కడ ఇంకొక ఎల్లో మార్కులు వేసాను చూడండి. సర్వర్ టు క్లౌడ్, అట్లాసిన్ క్లౌడ్, డేటా సెంటర్ టు అట్లాసిన్ క్లౌడ్ కి ఏ ప్లగిన్ వాడతాం? జేసీఎంఏ, జీరా క్లౌడ్ మైగ్రేషన్ అసిస్ట్. జీరా క్లౌడ్ మైగ్రేషన్ అసిస్ట్ అనే యాడాన్ని వాడుకుంటామండి. దిస్ ఈజ్ ఏ ఫ్రీ యాప్.
నవే డేస్ లో లేటెస్ట్ వర్షన్ లో యాప్ కింద కాదండి, డైరెక్ట్ గా ఫీచర్ ఇచ్చాడండి. ఆ ఫీచర్ పేరే మైగ్రేట్ టు క్లౌడ్ అని వస్తుందండి. సిస్టమ్ ఆప్షన్స్ లో నేను మీ అందరికి చూపిస్తాను సార్. సర్వర్ టు అట్లాసిన్ క్లౌడ్, డేటా సెంటర్ నుంచి అట్లాసిన్ క్లౌడ్ కి వెళ్ళడానికి ఇది వాడుకుంటాం సార్. అర్థమవుతుందా లేదా? ఎస్ సార్, నో? Yes, sir. ఇఫ్ ఇన్ కేస్ అట్లాసిన్ క్లౌడ్ నుంచి డేటా సెంటర్ కానీ అట్లాసిన్ క్లౌడ్ నుంచి సర్వర్ కానీ వెళ్ళాలంటే ఏది వాడుకుంటాం సార్? క్లౌడ్ మొత్తాన్ని బ్యాకప్ తీసేసుకుని ఆ బ్యాకప్ ఫోల్డర్ని తీసుకెళ్ళి నువ్వు నీ యొక్క సర్వర్ ఇన్స్టాలేషన్ డైరెక్టరీలోగా హోమ్ డైరెక్టరీలో, డేటా సెంటర్ హోమ్ డైరెక్టరీలో ఇంపోర్ట్ ఫోల్డర్లో పెట్టుకుని డేటాని ఇంపోర్ట్ చేస్తావు. am I right or wrong? Right, ఎస్ sir. సార్, నో? అట్లాసిన్ క్లౌడ్ ని ఎలా బ్యాకప్ చేయాలో కూడా నేను మీ అందరికి చూపిస్తాను సార్. మీ అందరికి ఈ పార్ట్ అర్థమైందా లేదా? Yes, sir. మైగ్రేషన్ చేసేటప్పుడు ఎన్ని మెథడ్లు వాడతారు? ఒకటేమో జేసీఎంఏ అనే ప్లగిన్ ద్వారా చేయొచ్చు, ఇంకోటి వచ్చేపాటికేమో సైట్ ఇంపోర్ట్ ద్వారాగా కూడా చేయొచ్చు సార్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ జేసీఎంఏ అనేది ప్లగిన్ తో, ఇంకోటేమో సైట్ ఇంపోర్ట్? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అంటే అర్థం ఏంటో తెలుసా సార్? నేను కొత్తగా క్లౌడ్ అకౌంట్ ని సెట్ చేసుకున్నా, న్యూగా సెట్ చేసా, ఏమీ డేటా లేదు దీనిలో. అర్థమవుతుందండి? దీనిలోనేమో ఫుల్ డేటా ఉంది. అదవుతుందా? ఇందులో ఉన్న 4000 5000 ప్రాజెక్ట్ ని, ఆ ప్రాజెక్ట్ లోపల ఉన్న అటాచ్మెంట్స్, అవతార్స్, లోగోస్, డివి, ఎవ్రీథింగ్ బోర్డ్ అని ఉన్నాయి సార్. అవన్నీ ఇక్కడికి నేను మైగ్రేట్ అయిపోవాలి. క్వశ్చన్ అర్థమవుతుందా లేదా? ఇది కానీ ఎమిటీగా ఉందంటే డైరెక్ట్ గా నువ్వు నేరుగా దేన్ని యూజ్ చేసుకోవచ్చు సార్? Site import. సైట్ ఇంపోర్ట్ అంటే మొత్తం అంతా బ్యాకప్ తీసేసి ఇక్కడికి ఇంపోర్ట్ చేసేయటం సార్. అర్థమైందా? Yes, sir. తర్వాత ప్రాజెక్ట్ బై ప్రాజెక్ట్ కానీ క్వశ్చన్ అర్థమవుతుందని గురుగారు? ప్రాజెక్ట్ బై ప్రాజెక్ట్ కానీ లేకపోతే ఉన్న ప్రాజెక్టులన్నిటినీ ఒకసారే నేను ఇక్కడ ఉన్న డేటాని, ఎటువంటి డేటాని కరప్ట్ చేయకోకుండా నాకు నచ్చిన సెలెక్టెడ్ ప్రాజెక్ట్స్ ని తీసుకెళ్లాలంటే ఏది వాడుకుంటాం సార్? జేసీఎంఏ. ఇక్కడ ఆల్రెడీ 4000 ప్రాజెక్టులు ఉన్నాయి. ఇక్కడ ఉన్న 300 ప్రాజెక్టుని ఈ ప్రాజెక్టులోకి నేను కలపాలంటే వయా యూజింగ్ జేసీఎంఏ. దిస్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎంట్రీ క్వశ్చన్ ఇన్ నెగారో. థర్డ్ ఎంట్రీ క్వశ్చన్ సార్ నెగారో. 2 మెథడ్స్ ఉంటాయి కదా, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ జేసీఎంఏ అండ్ సైట్ ఇంపోర్ట్? అర్థమవుతున్నానన్నా? Yes, sir. ఎస్ ఆర్ నో? జేసీఎంఏ అయితేనేమో సెలెక్టెడ్ ప్రాజెక్ట్స్ అయినా ఉన్న 400 ప్రాజెక్ట్స్ అయినా మీరు మైగ్రేట్ చేసుకోవచ్చు. అక్కడ కానీ నీ సైట్ లో ఒకవేళ నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉన్నా ఎటువంటి కరప్షన్ జరగదు. ఓకేనా? అదే సైట్ ఇంపోర్ట్ అనుకోండి సార్, నేను నా క్లౌడ్ ఎమిటీ క్లౌడ్ అంటే మొత్తం అంతా కాపీ తీసేసి ఇక్కడ తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తాను సార్ అన్నాం అనుకో, వెరీ గుడ్, అన్ని మైగ్రేట్ చేసేసుకోవచ్చు సార్. అర్థమవుతుందా? Yes, ఇది ఒక sir. స్నాప్ తీసుకుంటే మనం ఇది క్లోజ్ చేసి రియల్ గా ఎలా చేస్తాము ఏంటి అనేది మనం మాట్లాడుకుందాం సార్. తీసుకున్నారా? పిక్ తీసుకున్నారా అందరూ? ఎస్. ఓకేనా? రైట్ సార్. గ్రూప్ లో పెట్టుకోండి బాబు, పిక్ తీసుకుని మీ పర్సనల్ గా పెట్టుకోవద్దు. ఓకేనా? సరే సార్, ఇప్పుడు ఈ స్క్రీన్ ని స్టాప్ చేసి మా స్క్రీన్ షేర్ చేస్తాను సార్. సార్ ఐ హోప్ మీ అందరికి నా స్క్రీన్ కనపడుతుంది అనుకుంటున్నానండి. am I రైట్ ఆర్ రాంగ్? కనిపిస్తుంది సార్. కనపడుతుంది కదా? ఎస్ రైట్. సార్. దీనిలో వాళ్ళు మనకు చక్కగా ఇలా ఎక్కడికెక్కడికి మైగ్రేట్ అవ్వాలి, ఎలా మైగ్రేట్ అవ్వాలో మొత్తం చెప్తారు సార్ మనకి. సరే లాగిన్ అవుతాం సార్. సార్ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్, ఇప్పుడు వినపడుతుందా? డిస్టర్బెన్స్ ఉంది నిమిషం.
అందరికీనా బాబు? ఎస్ సార్ అందరికి. ఎస్ సార్ ఎస్ సార్ అందరికీ సార్. గ్లిచెస్ ఉంది సార్ మీ వాయిస్ లో. సార్ ఇలాగే మనకి అసైన్మెంట్స్ మనకు ప్రొవైడ్ చేస్తారు సార్. సార్ వినపడట్లేదు సార్. డిస్టర్బెన్స్ ఉంది. ఇప్పుడు బాబు ఇప్పుడు ఓకే సార్. సార్ నేనేమంటున్నానంటే ఇలా మనకి స్కోప్ ఆఫ్ అసైన్మెంట్ ఇచ్చారు సార్. ఏ అప్లికేషన్స్ ఇచ్చారు? జేరా, కాన్ఫ్లుయెన్స్ అండ్ బిట్ బకెట్. వినపడుతుందా మాట? ఎస్ సార్. వినిపిస్తుంది. జేరా ప్రొడక్షన్ యూఆర్ఎల్స్ అని ఇలా మనకు ప్రొవైడ్ చేస్తారు. స్టేజింగ్ అని ఇలా మనకు ప్రొవైడ్ చేస్తారు సార్. ఓకేనా? క్లౌడ్ ఎన్విరాన్మెంట్ యూఆర్ఎల్స్ కూడా వాళ్ళే మనకు ప్రొవైడ్ చేస్తారు. మీరు ఎటువంటి టెన్షన్ తీసుకోవసరం లేదు. ఓకేనా? ఫస్ట్ ఈ జేరా, కాన్ఫ్లుయెన్స్, బిట్ బకెట్ ఇవన్నీ మైగ్రేట్ చేయాలి సార్. ఓకేనా? ఇవన్నీ మైగ్రేట్ చేసిన తర్వాత ఒకవేళ ఫర్ సపోజ్ బిట్ బకెట్ చూపిస్తా చూడండి సార్. బిట్ బకెట్ ఆల్రెడీ మొన్న 2 రోజుల క్రితం నేను చేశాను సార్. ఇలా ఒకటి డూప్లికేట్ ఈమెయిల్ ఐడి ఇలా వచ్చింది. అదే విధంగా లార్జ్ ఫైల్ అనేది ఇలా కనపడింది. కనబడుతుందా లేదా మీకు స్క్రీను? ఎస్ ఎస్ సార్. 22 డూప్లికేట్ రిపాజిటరీలు ఉన్నాయని వాళ్ళకి నేను ప్రొవైడ్ చేశాను సార్. మనమేమి ఇందులోకి వెళ్ళి ఈ పేర్లు నువ్వు మార్చకూడదు. వాళ్ళకి లిస్ట్ ఇస్తే వాళ్ళే రీనేమ్ చేసుకోవడమా లేకపోతే ఏదో ఒకటి చేసి నీకు ఇన్ఫార్మ్ చేస్తారు. అప్పుడు నువ్వు వచ్చి నేరుగా మళ్ళీ ఇక్కడ రీఫ్రెష్ కొట్టావు అనుకో, ఈ ఎర్రర్లన్నీ పోతాయి. అర్థమైందా? నీ అందరికి నువ్వు లార్జ్ సైజ్ ఉందిగా దీన్ని తగ్గిద్దాం అనుకో, ఏ కంటెంట్ తీయాలో నీకు తెలుసా? నో. అవునా కదా? వాళ్ళే మనకు చెప్తారు. ఇలాంటి ఇష్యూలు అన్ని నీకు కనపడతా ఉంటాయి సార్. డూప్లికేట్ ఈమెయిల్ ఐడి అంటే ఇన్వాలిడ్ అంటే ఏంటంటే ఆయన ఎవడో ఎంటర్ చేశాడో తెలుసా? సార్ వాయిస్ పోయింది సార్. ఇప్పుడు ఇప్పుడు ఓకే సార్. సార్ a@bc.com ఇది ఇన్వాలిడ్ అయినా కాదా? ఎస్ సార్. gmail.com అనో లేకపోతే hcl.com అనో ఏదో ఒక .com ఉంటుంది. a@bc.b.c ఇది ఇన్వాలిడే కదా? ఎస్ దీన్ని సార్. కూడా నీ అందరికి నువ్వు మారుస్తావా? ఆన్సర్ నో. నిన్ను ఒకవేళ మార్చమంటేనేమో నువ్వు చక్కగా ఇలా నువ్వు బిట్ బకెట్ లో లాగిన్ అవుతావు సార్. లాగిన్ అయ్యి బిట్ బకెట్ యూఆర్ఎల్ ద్వారా చేస్తాం సార్. అది కూడా నేను ఒకసారి దీనికి కనెక్ట్ అవుతానండి. సార్ ఆ చెక్ లిస్ట్ ఎలా వచ్చిందో అది కూడా చూపిస్తారా? అంటే ఎలా యాక్సెస్ చేస్తారు? చూపిస్తాను. సార్ వాయిస్ రావట్లేదు మీది. నో సార్. ఇప్పుడు నో సార్. బ్రేక్ అవుతుంది. ఇంకా బ్రేక్ అవుతుందా? ఇప్పుడు వస్తుంది సార్. నా క్వశ్చన్ అర్థమైందా? ఇలా నువ్వు చేంజ్ చేయొచ్చు సార్. వాళ్ళకి చెబితే వాళ్ళే చేంజ్ చేస్తారు. వాళ్ళు కానీ నీకు చేంజ్ చేయ బాబు అని నీకు ఒక మెసేజ్ పెట్టి ఇది పెట్టు అన్నారనుకో, నువ్వు ఇక్కడికి వచ్చి ఏం చేస్తావు? ఎడిట్ చేసి యాడ్ చేస్తావు. నన్ను అర్థమైందా లేదా? ఎస్ సార్ నో. ఇదంతా ఫిక్స్ అయిన తర్వాతే యూ కెన్ కంటిన్యూ. అర్థమైందా అండి? ఓకే సార్. సార్ తర్వాత ఏదైనా సరే అప్లికేషన్ ని మైగ్రేట్ చేసే ముందు కొన్ని ప్రీ కండిషన్స్ ఉంటాయి. అవేంటివి? ఎయిదర్ జీరాకైనా కాన్ఫ్లుయెన్స్ కైనా బిట్ బకెట్ కైనా కొన్ని ప్రీ మైగ్రేషన్ చెక్ లిస్టులు ఉంటాయి. అవి ఓపెన్ చేస్తున్నాను, ఒక్క నిమిషం సార్. సార్ నెట్ ఇష్యూ ఉంది సార్. ఇప్పుడు వినపడుతుందా బాబు? బ్రేక్ అవుతుంది వాయిస్ ఇంకానా? అప్పుడప్పుడు. పోయింది సార్ వాయిస్. పోయింది. సార్ అది వేరేది కూడా ఉంది కదా, దానిలో ఆడియో ఎనేబుల్ చేయండి, దీనిలో వీడియో చూపించండి. అది డెస్క్టాప్ నాన్న చెప్తా, ఒక్క నిమిషం.
సార్ ఇప్పుడు వినపడుతుందా? ఎస్ సార్. వినిపిస్తుంది సార్. ఓకే రైట్, మీరు అట్లున్నా చెప్తాను. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మైగ్రేషన్ సార్, మైగ్రేషన్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఫస్ట్ ఏం చేయాలి సార్? ఏ ఇన్స్టెన్స్ అయినా ఆ క్వశ్చన్ వినపడుతుందా లేదా? ఏం చేశాను సార్? ఫస్ట్ స్టెప్ 1 గ్యాప్ అనాలిసిస్. గ్యాప్ అనాలిసిస్ రిపోర్ట్. గ్యాప్ అనాలిసిస్ అంటే ఏంటి, దాన్ని ఎందుకు యూజ్ చేస్తాము, అర్థమైందా లేదా? ఇదిగోండి సార్, జీరాక్ అలా పెట్టి ఏవేవి ఆర్కేవ్డ్ ఇష్యూస్ ఉన్నాయి, ఆర్కేవ్డ్ ప్రాజెక్ట్స్, ఎన్ని అటాచ్మెంట్స్, కామెంట్లు, కస్టమ్ ఫీల్డ్స్, గ్రూప్స్, ఇండివిజువల్ ఆర్కేవ్డ్ ఇష్యూస్, ఇవన్నీ కనబడుతున్నాయి లేదా? వీటిలన్నిటిని నీ జీరాలో ఉన్న ప్రతి దాన్ని మనం గ్యాదర్ చేసి ఇన్ఫర్మేషన్ పాస్ చేయటాన్ని ఏమంటాం సార్? గ్యాప్ అనాలసిస్. ఏమంటాం గురుగారు? గ్యాప్ అనాలసిస్ అంటాం. పాయింట్ నెంబర్ 1, గ్యాప్ అనాలసిస్ అయిపోయిన తర్వాత ఓకే, దాని తర్వాత ఇవ్వండి సార్ ఇవన్నీ యాడ్ ఆన్లు అండి. ఏమేమి యాడ్ ఆన్స్ వెళ్ళాలి, ఏమేమి యాడ్ ఆన్స్ అవసరం లేదో ఉంటుందండి. ఆ యాడ్ ఆన్ లిస్ట్ కూడా దీనిలో కిందకు వచ్చి చూపిస్తా. ఉన్న లిస్ట్ మొత్తం ప్రొవైడ్ చేస్తారండి. ఫస్ట్ వాళ్ళ దగ్గర ఉన్న యాడ్ ఆన్లు అన్ని ఇవి, ఈ పైన కనపడుతుంది చూసారా ఇక్కడ? ఎస్ సార్. జీరా ప్లగ్గిన్స్ అని రాశానే. యాప్ నేము నీడ్ ఇన్ క్లౌడ్, ఎగ్జిస్ట్ ఇన్ క్లౌడ్, కెన్ బి మైగ్రేటెడ్. చెయ్యాలా వద్దా అన్నట్టుగా, అర్థమవుతుందా? ఇక్కడికి రండి సార్, ఇవన్నీ లిస్ట్ ఆడాలి. ఏమేం కావాలంట వాళ్ళకి? స్క్రిప్ట్ రన్నర్ యాడ్ ఆన్ కావాలంట, ఇమేజ్ ఇష్యూ సర్వర్ కావాలంట, జేఎస్యు ప్లగ్ఇన్ కావాలంట, టైమ్ టు ఎస్ఎల్ఏ ప్లగ్ఇన్ కావాలంట, ఈజీబీఐ ప్లగ్ఇన్ కావాలంట, ఎక్స్రే కావాలంట, జెన్కిన్స్ కావాలంట, ఎన్హాన్సర్ ప్లగ్ఇన్ ఫర్ జీరా కావాలంట, చెక్ లిస్ట్ కావాలి, ఇంకోటి స్మార్ట్ అటాచ్మెంట్. ఇక్కడ ఏవో ఒక 10 యాడాన్లు కనపడుతున్నాయండి. ఈ 10 యాడాన్లని వాళ్ళకి దేనిలో కావాలి? నీడెడ్ ఇన్ క్లౌడ్. క్లౌడ్. కంపల్సరీగా క్లౌడ్ లోకి అవి కావాలి అంట. మీకు కనబడుతుందా గురువు గారు? అందరికి అర్థమవుతుందా లేదా? ఎస్ ఎస్ సార్. ఆర్ నో? ఎగ్జిస్ట్ ఉన్నాయా లేవా? ఈ యాడాన్స్ అన్నిటిని మనం దేనిలో ఇన్స్టాల్ చేయాలి? క్లౌడ్ లో. క్లౌడ్ లోకి ఇన్స్టాల్ చేయాలి. అవన్నీ ఉన్నాయా లేవా? గ్రీన్ మార్క్ రావాలి, ఇలా టిక్ మార్క్ రావాలి. ఇలా టిక్ మార్క్ పెట్టుకోవచ్చు మీరు. అర్థమవుతుందా గురువు గారు అందరికి? ఎస్ ఆర్ నో? కెన్ బి మైగ్రేటెడా? ఎస్, మైగ్రేటెడ్ అని ఇవన్నీ ఇక్కడ అప్డేట్ చేసాం. గుర్తుందా లేదా? ఇక్కడ కనపడుతుందా మీకు? ఎస్ ఆర్ నో? ఇవన్నీ ఏంటంటే నీడెడ్, ఏమేమి యాడాన్స్ కావాలో ఇక్కడే రాస్తాం. గ్యాప్ అనాలిసిస్ లో, గ్యాప్ అనాలిసిస్ లో 2 పాయింట్లు రాస్తాం. ఏమేమి ఉన్నాయో తెలుసుకుంటాం, ఏ యాడాన్స్ మైగ్రేట్ అవ్వాలో కూడా తెలుసుకుంటాం సార్. ఇది అడిషనల్ గా ఎక్స్రే అనే యాప్ ద్వారా వచ్చిన కస్టమ్ ఫీల్డ్స్ అండి. ఆ కస్టమ్ ఫీల్డ్స్ కూడా నేను ఇక్కడ టేబులర్ ఫార్మేట్ వేసి కస్టమర్ సబ్మిట్ చేసేటప్పుడు ఎక్స్రే యాప్ ని యూజ్ చేయడం మూలంగా మనం ఇన్ని ఫీల్డ్స్ ని అబ్జర్వ్ చేశానండి నేను అట్లాస్ అండ్ క్లౌడ్ లో అని వాళ్ళకి నేను లిస్ట్ ప్రొవైడ్ చేశాను సార్. తర్వాత కాన్ఫ్లుయెన్స్ కూడా సేమ్ సార్. కాన్ఫ్లుయెన్స్ కూడా గ్యాప్ అనాలిసిస్ ప్రిపేర్ చేశాను. ఏమి యాప్ కావాలంటే కాన్ఫ్లుయెన్స్ లో ఒకే ఒక యాడ్ ఆన్, దాని పేరు ఏంటండి? స్క్రిప్ట్ రన్నర్ ఫర్ కాన్ఫ్లుయెన్స్. ఆ యాడ్ ఆన్ అండి. తర్వాత బిట్ బకెట్ కూడా గ్యాప్ అనాలిసిస్ ప్రిపేర్ చేశాను సార్. 3 అప్లికేషన్లకి ఆ గ్యాప్ అనాలిసిస్ ప్రిపేర్ చేసి వాళ్ళకి ఇవ్వటం జరిగింది సార్. ఏంటంటే జనరల్ గా నీ కరెంట్ బిట్ బకెట్ వర్షన్ ఎంత, వాళ్ళు వాడే పోస్ట్ గ్రెస్ డేటాబేస్ ఏంటి, ఎన్ని గ్రూపులు ఉన్నాయి, వాళ్ళు ఏడి వాడుతున్నారా, ఎల్డాప్ వాడుతున్నారా అనేది ఇన్ఫర్మేషన్ చక్కగా మనం ఇక్కడ యాడ్ చేసుకుని వాళ్ళకు మనం సబ్మిట్ చెయ్యాలి. అర్థమైందా నాన్న? ఎస్ ఆర్ నో? ఎస్ సార్. ఎస్ సార్. సార్ ఇక్కడ ఇప్పుడు ఏ పీసెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనం సబ్మిట్ చేయాలి అని రిక్వెస్ట్ వాళ్ళు ఇస్తారా? అంటే ఈ డీటెయిల్స్ మాకు కావాలి అని. నువ్వు ఇవ్వాలి. యాజ్ ఎ సీనియర్ గా ఇన్ని ఉన్నాయి, ఇన్ని లేవు అని గ్యాప్ అనాలిసిస్ లో అబ్జర్వ్ చేసి అప్లికేషన్ మొత్తం గురించి చెప్పాలి నువ్వే. ఓకే. సో మన దగ్గర ఏమైనా టెంప్లెట్ ఉంటుందా సార్ ఈ డీటెయిల్స్ అన్ని కావాలి అని? అదేముండదా? నువ్వు ఎక్స్పర్ట్ అని చెబుతాం ఇంటర్వ్యూలో. ఓకే. ఇంటర్వ్యూలో అవతల మనిషి మామూలుగా ఆడికి దిమ్మ తిరిగేలాగా ఇస్తాం ఆన్సర్లో.
నువ్వు అక్కడికి వెళ్ళినా నువ్వు పర్ఫామ్ చేయాలట. ఓకేనా? రైట్ సార్. ఓకే సార్. సార్ మళ్ళీ ఇక్కడ నీడ్ ఇన్ క్లౌడ్ అని మీరు ఏదైతే చూపించారో ఒక 10 యాడ్ ఆన్స్, ఆ, మళ్ళీ అది ఎలా వచ్చింది సార్? ఎందుకంటే ఆల్రెడీ మనకి యాడ్ ఆన్స్ చెక్ లిస్ట్ పైన సార్ వచ్చింది కదా. ఇదిగోండి, వాళ్ళు మనకు లిస్ట్ ఇస్తారు నాన్న, ఏమేమి యాడ్ ఆన్స్ పంపించాలో ఓకే, అంటే లిస్ట్ వాళ్ళే ఇస్తారు కదా. వాళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తారు సార్. నేను వాళ్ళు ఇచ్చిన లిస్ట్ కూడా నేను నా చాట్ లో పెట్టుకున్నాను సార్, చూపిస్తా. లోడ్ అవుతుంది. మేము ఒక జీరాని మూడు మూడు భాగాల కింద చేస్తున్నాం సార్. 3 క్లౌడ్లోకి పంపుతున్నాం డేటాని. ఇదిగో ఇక్కడ ఇచ్చారు, చూసావనన్నా? Yes, sir. ఏమేమి యాప్స్ కావాలి? ఎఫ్ అంటే ఫ్రాన్స్ సర్వర్ లోకి ఏమేమి వెళ్ళాలంట? స్క్రిప్ట్ రన్నర్ ఒకటి వెళ్ళాలంట, జేఎస్సి ఒకటి ఎస్ ఉన్నాయి, నువ్వు సెలెక్ట్ చేసుకో. టైం టు ఎస్ఎల్ వెళ్ళాలంట, ఎన్హాన్సర్ ప్లగ్ఇన్ వెళ్ళాలంట. అర్థమవుతుందా లేదా? ఎస్ సార్. ఇవన్నీ ఎవరిచ్చారు? కస్టమరే ఇస్తాడు, నేనే ఓను. ఒక జీరాని 3 రకాలుగా పార్టిసిపేట్ చేయమన్నారు. ఎఫ్ఎం ఫ్రాన్స్, మార్కెటింగ్ సర్వీసెస్, ఎంటర్ప్రైజ్ ఐటీ. దేర్ ఆర్ ద 3 క్లౌడ్స్. 3 రకాల క్లౌడ్స్ ఉంటాయండి. ఆ గేట్లోకి ఏ ఆడాని వెళ్ళాలో వాళ్ళే మనకు లిస్ట్ ఇస్తారు. ఆ లిస్ట్ అంతా మనం ఇక్కడ ప్రిపేర్ చేసుకున్నాము. దట్స్ ఇట్. అర్థమైందా? తర్వాత ప్రీ మైగ్రేషన్ చెక్ లిస్ట్. ముందు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి అని సార్. ఓకేనా? ఫస్ట్ ఏమేమి ఐడెంటిఫై చేస్తామో డిసి మైగ్రేషన్ కైనా సర్వర్ కైనా సేమ్ స్టెప్ సార్. పర్ఫార్మ్ ద ప్రీ మైగ్రేషన్ చెక్స్. ఆ వచ్చిన ప్రీ మైగ్రేషన్ చెక్ లో ఏమైనా ఎర్రర్లు వస్తే ఎలా ఫిక్స్ చేస్తాం ఇక్కడ రాసుకున్నాను సార్ నా ఓన్ వర్డ్స్ లో. ఇదంతా వాళ్ళకి బ్యాకప్ ఎలా తెస్తాం అది కూడా స్క్రీన్ షాట్ పెట్టాను. జీరా వర్షన్ ఏం వాడతాం చెక్ చేస్తాం పెట్టాను. ఎలా అవుట్పుట్ వస్తుంది, ఎక్స్ఎంఎల్ ఫైల్ వ్యాలిడా కాదా అని ఎలా చెక్ చేస్తావు? ఇదిగోండి సార్, ఈ రన్ కోడ్. ఇది రన్ చేస్తే సర్వర్ లో నువ్వు లైనెక్స్ లో ఈ కోడ్ ఇది రన్ చేస్తే నీకు ఇక్కడ ఎత్తా సార్. మాకు ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయలేదు కాబట్టి నో యాక్షన్స్ అని రాశాను సార్. అంటే నువ్వు జీరాని బ్యాకప్ తీస్తే 2 ఫార్మేట్లు వస్తాయి. ఏంటి అయ్యి? ఒకటేమో entity.xml ఫైలు, active.objective ఫైల్స్. దేర్ ఆర్ ద 2 ఫైల్ ఫార్మేట్స్ వస్తాయి. జీరా సర్వర్ ని కానీ డేటా సెంటర్ ని కానీ నువ్వు బ్యాకప్ తీస్తే 2 ఫార్మేట్లలో వస్తుంది. దాంట్లో ఏమన్నా ఇన్వాలిడ్ క్యారెక్టర్స్ ఏమన్నా ఉన్నాయో లేదో చెక్ చేయాలంటే ఈ 2 కమాండ్లు ఇవ్వాలి. తర్వాత ఇవన్నీ డేటాబేస్ లోకి వెళ్ళి రన్ చేయాలి సార్. ఇక్కడ యూఐలో కాదు. ఇక్కడ ఏంటి సార్? చెక్ ద డూప్లికేట్ అండ్ ఇన్వాలిడ్ యూజర్ ఈమెయిల్ ఐడీస్. వాటిని మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఇదిగోండి సార్, డేటాబేస్ లో ఈ క్వరీ రన్ చేయాలి. ఇలా ఈ క్వరీ రన్ చేస్తే నీకు అయ్యి డూప్లికేట్ లో ఉన్నాయా లేవా అని ఇక్కడ లిస్ట్ ఇస్తా సార్. అది వచ్చిన లిస్ట్ ఇదిగోండి, ఇక్కడ లిస్ట్ వచ్చింది అనుకో, ఇక్కడ ఇదిగో ఎంతమంది ఉన్నారని వచ్చింది నాకు. నేను అది రన్ చేస్తే కనపడిందా లేదా మీకు ఇక్కడ? ఎస్ ఆర్ నో? ఇదిగో కనపడుతుందా? Yes, sir. ఇదిగోండి సార్, ఇక్కడ లిస్ట్ వచ్చింది. వాటిని ఎలా ఫిక్స్ చెయ్యాలి? ఓకేనా? మనం కస్టమర్ కి ఇన్ఫార్మ్ చేయాలి, బాబు నేను చేస్తుంటే ఇన్ని ఎర్రర్లు వచ్చినాయి, ఇన్ని డూప్లికేట్ ఇన్వాలిడ్ మెయిల్ ఐడీస్ వచ్చినాయి అని వాళ్ళకి మనం లిస్ట్ ప్రొవైడ్ చేయాలి. ఇదిగోండి సార్, దాన్ని ఒకవేళ నువ్వు మాన్యువల్ గా ఫిక్స్ చేయాలంటే ఎలా రాశానో యాక్షన్ ఇక్కడ చూడండి సార్. ఏ యూజర్ అయితే ఆ యూజరు ఎక్కడికి వెళ్ళాలి? మనం అడ్మిన్ కాన్సోల్ ని సెలెక్ట్ చేసుకుని యూజర్ మేనేజ్మెంట్ కి వెళ్ళి ఆ యూజర్ దగ్గర సెలెక్ట్ ఎడిట్ కొట్టి అక్కడ ఈమెయిల్ ఐడి కానీ పేరు కానీ ఏదైతే ఉందో మార్చి ఏం చేస్తాం? అప్డేట్ చేస్తాం. అవునా కాదా? ఎస్ ఆర్ నో? అర్థమైందా లేదా మీకు? ఒక ఈమెయిల్ ఐడి తప్పు ఉందనుకో ఒక యూజర్ కి, మన యూజర్ మేనేజ్మెంట్ లోకి వెళ్ళి చేస్తాం లేదా? అది Yes, sir. సార్ రన్ చేయాల్సిన కోడ్ ఎవరిస్తారు మనకి? అమ్మా ఏ కోడ్ మనమే. ఎవరు బలెట్టుడు నువ్వు ఎక్స్పర్ట్ ఇంటర్వ్యూలో. ఈ కోల్డ్ గీళ్ళు ఏముండవు, ఎవరెవరు మనమే ఓన్గా తెచ్చుకోవాలా. మీకు వెనకాల మేము ఉంటాంగా, ఎందుకు భయపడతారు? ఓకేనా? కస్టమర్ దగ్గరికి వెళ్ళేసి మామూలుగా ఇప్పుడు మన వాళ్ళు ఎలక్షన్ లో ర్యాలీలు చేస్తారు చూసావా? Yes, sir. అట్ట ర్యాలీ చేసేస్తాం ఇంటర్వ్యూలో కూర్చున్నప్పుడు. అవతాల వాళ్ళు ఈయన్ని నేను ఎందుకు మిస్ అవ్వాలి, ప్రాజెక్ట్ మొత్తం అలౌన్ చేసుకోగలడు కంపల్సరీగా అంటారు సార్. అవునా కాదా? Yes, sir. నువ్వు ఆఫీసులోకి వెళ్ళంగానే
ఏమైపోతాడు ఆయన? ఫ్యాన్ గురేసుకుంటాడు. అవునా? సార్ నేను మొన్న ఒక ఇంటర్వ్యూ చేస్తుంటే సార్ ఆయన ఏం చేశాడంటే లిప్సింగ్ కాదు, మామూలు ప్రాంప్టింగే చేస్తున్నాను. ప్రాంప్టింగే చేస్తుంటే ఆయన ఏమన్నాడు తెలుసా? మన స్టూడెంట్ చేస్తుంటే, నాకు నువ్వు కాదు కానీ నీకు వెనకాల డబ్బింగ్ చేస్తున్నాడే ఆడి పేరు చెప్పి ఆడికి రిలీజ్ చేస్తా ఆఫర్ అన్నాడు. సూపర్ సార్. ఎమ్మటే డిస్కనెక్ట్ అయిపోయాను సార్ కాలు. ఓకేనా? ఇట్లా ఉంటాయి సార్ అన్ని. తప్పదు, మీరు మీ వెనకాల ఈ కమాండ్లు అన్ని ప్రొవైడ్ చేయడం జరుగుద్ది. ఓకేనా? రైట్ సార్. ఫైండ్ డూప్లికేట్ యూజర్ నేమ్స్ ఇన్ జీరా. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఇదిగో క్వరీ ఫైండ్ అవుట్ చేయడానికి. ఎలా ఈ క్వరీ నువ్వు డేటాబేస్ లో రన్ చేసావు అనుకో, రన్ చెయ్యంగానే నీకేమన్నా లిస్ట్ వచ్చి ఇక్కడ పెడతావు. నాకేమన్నా ఉన్నాయా డూప్లికేట్? 0. అందుకే నేనేం చేశా, నో యాక్షన్స్. ఐడెంటిఫైడ్ ద పర్సనల్ డేటా, ఈమెయిల్ అడ్రస్లు ఏమన్నా ఫిల్టర్లు ఉన్నాయా ఇక్కడ చెక్ చేసుకుంటాం సార్. ఇక క్వరీలు ఎలా ఉంటాయి అన్నిటికీ. ఆ క్వరీ రన్ చేసామనుకో ఏమన్నా ఉన్నాయనుకో ఇక్కడ 0 లేవు కాబట్టి 0 పెట్టాను సార్. ఐడెంటిఫై ద ఏనా యూజ్డ్ అన్యూజ్డ్ ఏదో వర్క్ ఫ్లో ఫంక్షన్స్ ఏమన్నా ఉన్నాయా, యాడాలు వాడుకున్న ఫంక్షన్ లో ఈ క్వరీ రన్ చేసామనుకో చూపిస్తుంది. అది ఏమీ లేవు, 0 పెట్టేసుకో. ఓకేనా? అర్థమైందా బాబు మీ అందరికి? ఇక్కడ రాసింది కనబడుతుందా? డూప్లికేట్ మెయిల్ ఐడీలు, అటాచ్మెంట్ సైజ్ ఎంత ఉందో చూడవా అంటాడు, లెంత్ ఎంత ఉందో ఇలా వస్తుంది. దీన్ని రన్ చేసాం అనుకో, బాబు అటాచ్మెంట్ సైజ్ ఏమి లేదు, డిఫాల్ట్ గానే 250 క్యారెక్టర్స్ ఉందనుకో 0 పెట్టేసాయి అక్కడ. అదే ఇంకా క్లస్టర్ లో టోటల్ గా క్యాల్కులేట్ చెప్పబోయే అటాచ్మెంట్స్ అన్నాడు అనుకో, ముందు నువ్వు ఈ క్వరీ రన్ చేస్తే నీకు ఇక్కడ రిజల్ట్ వస్తుంది. ఇది ఎంత ఉందంట, ఇంత MB ఉందంట. రన్ చేస్తే దీన్ని రన్ చేస్తే అటాచ్మెంట్ రన్ చేస్తే ఇది 1024 స్టార్ చేసి కామా పెట్టి టోటల్ అటాచ్మెంట్ సైజ్ ఎంతో చెప్పాము MBs లో అన్నావు అనుకో, అక్కడ MBలో ఎంత ఉందని చూపిస్తుంది. అది కనబడుతుందా? అదే విధంగా పబ్లిక్ యాక్సెస్ సెట్టింగ్స్ ఏమైనా ఉన్నాయో చూసుకోవాలి. ఫిల్టర్లను చెక్ చేసుకోవాలి. ఏమన్నా డూప్లికేట్ ఫిల్టర్లు కానీ మల్టిపుల్ షేర్డ్ ఐటమ్స్ ఏమన్నా షేర్డ్ ఫిల్టర్స్ ఏమన్నా ఉన్నాయేమో చూసుకుని వాటిని మనం రిమూవ్ చెయ్యాలి. ఓకేనా? ఉన్న ఫిల్టర్లు అన్ని రిమూవ్ చేయాలంటే ఎలా యాక్షన్, ఎక్కడికి వెళ్ళి ఏం చేయాలో కూడా ఇక్కడ మీ అందరికీ ప్రాసెస్ రాయడం జరిగింది సార్. ఇలా ప్రాసెస్ రాసిస్తే కస్టమర్ ఇవన్నీ వ్యాలిడ్ చేసుకుని ఇది వ్యాలిడా కాదా అని చెక్ చేసుకుని అతను మనకి ఇన్ఫార్మ్ చేస్తాడు. ఎజైల్ బోర్డ్స్ ఇక్కడ కనపడుతుంది చూసారా? ఏమేమి అన్నా షేర్డ్ ఐటమ్ బోర్డ్స్ ఉన్నాయేమో చూసి పెట్టవా నాకు ఇక్కడ అన్నావు అనుకో, ఈ క్వరీ రన్ చేస్తే ఎన్ని బోర్డ్స్ షేర్ అయ్యి ఉన్నాయో ఇక్కడ ఇస్తారు సార్ లిస్టు. అర్థమైందా అండి మీ అందరికి? డాష్ బోర్డులు కూడా చూపించండి. క్వరీ రన్ చేసాం అనుకో షేర్డ్ డాష్ బోర్డ్స్ ఏమైనా ఉన్నాయో ఇక్కడ చూపిస్తుంది. అర్థమైందా? ఎస్ ఆర్ నో? ఏం Yes, గురువు sir. గారు అర్థవుతుందా? ప్రీ మైగ్రేషన్ చెక్ లిస్ట్ అంటే మనం వెళ్ళే ముందు జాగ్రత్త తీసుకోవాల్సిన పనులు ఏంటివి అంటే ఇవి. ప్రీ మైగ్రేషన్ చెక్ లిస్ట్ జీరా. కాన్ఫరెన్స్ కూడా సేమ్ పద్ధతి సార్. కాన్ఫరెన్స్ లో కూడా సేమ్ గానే రన్ చేశాను సార్. ఈమెయిల్ ఐడీలు అర్థమవుతుందా? ఏమన్నా ఎంతమంది యూజర్లు ఏమన్నా డూప్లికేట్ యూజర్స్ ఉన్నారా, పబ్లిక్ యాక్సెస్ కాన్ఫరెన్స్ స్పేస్ ఏమన్నా ఉన్నాయా ఇక్కడ కనబడుతుంది చూసారా? ఒకవేళ నీకు ఇన్ని ఉన్నాయని వచ్చింది, నువ్వు ఎలా చేయాలి, ఎక్కడికి వెళ్ళి చేయాలో కూడా సొల్యూషన్ ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది సార్. కనబడుతుందా? ఇదంతా ప్రిపేర్ చేయడానికి నాకు 3 రోజులు టైం ఇచ్చారు సార్. ఇదంతా ప్రిపేర్ చేసి మనందరికి మనమే ఎవరు క్రియేట్ చేశారో కూడా ఇక్కడ పేరు వచ్చేస్తుంది సార్. అర్థమవుతుందా? కస్టమర్ ఇక్కడ ఏమీ లేదు, ఎంతమంది చూశారు దీన్ని అంటే సింపుల్ గా దీన్ని నువ్వు ఇక్కడ కొట్టావు అనుకో, ఎవరెవరు చూశారు ఈ యొక్క కాన్ఫరెన్స్ మైగ్రేషన్ చెక్ లిస్ట్, ఎప్పుడెప్పుడు ఏ టైంలో చూసారో కూడా నీకు ఇక్కడ లిస్ట్ వస్తుంది. ఎంతమంది చూసారో ఇక్కడ వాళ్ళ పేర్లు కనపడుతున్నాయి లేదా? ఎస్ ఆర్ నో? వాళ్ళు ఎన్నిసార్లు చూసారో కూడా లిస్ట్ వస్తుంది సార్. ఎన్నిసార్లు చూసారో వచ్చిందో లేదా ఇక్కడ? అర్థమవుతుందా అండి? ఇవన్నీ ఏంటంటే జనరల్ గా ఈ ఆప్షన్స్ అన్ని ఉంటాయి సార్. ముందుకెళ్దాం మనం. ఇది కాన్ఫ్లుయెన్స్ కిందే సార్. అదే బిట్ బకెట్ కి అనుకోండి సార్, బిట్ బకెట్ కి కూడా వాట్ డేటా మైగ్రేటెడ్, వాట్ డేటా కాంట్ మైగ్రేటెడ్ కూడా లిస్ట్ రాశాను సార్. ఏమేమి వెళ్తాయో ఏమేమి వెళ్ళవో కూడా వాళ్ళకి లిస్ట్ ఇవ్వడం జరిగింది సార్. కనబడుతుందా లేదా? ఎలా ప్రీ మైగ్రేషన్ చెక్ లిస్టులు రన్ చేసుకోవడానికి దీనిలో కూడా
అన్నీ ఉన్నాయి. కనపడుతుందా గురువు గారు? లిస్ట్ ఆఫ్ ఆల్ ద ప్రాజెక్ట్స్. ఓకేనా? ఎస్ సార్. ఇదంతా ఏంటంటే థియరిటికల్ గా ఇదంతా రాసి ఎలా మైగ్రేట్ చేస్తామో స్టెప్స్ కూడా ఇచ్చాను సార్. ఈ స్టెప్స్ అన్నిటిని చూసి వాళ్ళు మనకి అప్రూవ్ చేసి అప్పుడు మనకి ఇలా ఇన్స్టెన్స్ ఇస్తారు మన చేతికి అప్పుడు కీ ఇస్తారు. కీ ఇచ్చిన తర్వాత మనం డ్రైవ్ చేస్తాం. డ్రైవ్ చేస్తా ఏదైనా ఎర్రర్లు వచ్చినాయి అనుకో వాళ్ళకి మనం ఇన్ఫార్మ్ చేస్తాం. అమ్మా ఇన్ని ఉన్నాయి, 22 ఇన్వాలిడ్ రిపాజిటరీ పేర్లు ఉన్నాయి. అదే విధంగా ఒక లార్జ్ ఫైల్ ఒకటి ఉందంట, ఒక ఇన్వాలిడ్ క్యారెక్టర్ మెయిల్ ఐడి ఒకటి ఉంది. మరి అన్నిటిని నువ్వు ఫిక్స్ చేసి నాకు ఇస్తే నేను రన్ చేస్తానని మనం చెప్పాలి. వాళ్ళకి లిస్ట్ మనం ప్రొవైడ్ చేయాలి సార్. వాళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తే ఆటోమేటిక్ గా మనం మళ్ళీ రన్ చేస్తాం సార్. అర్థమైందా? ఇవి ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవన్నీ ఇలా ఉంటాయి సార్. ఓకేనా? తర్వాత ఏంటంటే జనరల్ గా మనది ఉంది సార్, మన జీరాని మనం మైగ్రేట్ చేద్దాం వద్దా? చేద్దామా? చేద్దాం సార్. చేద్దామా? ఎస్ సార్. ఎవరో మాట్లాడతలేదు సార్. ఎస్ సార్. చేద్దాం ఎస్ సార్. సార్. చేద్దాం సార్. సార్ చేద్దాం. ఇంకొకటి డౌట్ అడగండి. ఏంటంటే ఆ, మనం జీరాలో ఆల్రెడీ ప్రీ మైగ్రేషన్ చెక్ అని ఒకటి ఉంటుంది కదా. ఎక్కడ? అది అది వేరు నాన్న. ఓకే అదేంటిది? యాడ్ ఆన్ ప్రీ మైగ్రేషన్ చెక్ లిస్ట్. ఓకే. సో సిస్టమ్ లో కూడా ఉంది కదా సార్ ఒకటి మైగ్రేషన్. ఇప్పుడు సిస్టమ్ లో డిఫాల్ట్ గా ఉన్న దానికి మీరు మాన్యువల్ గా మైగ్రేట్ చేసేదానికి చెక్ లిస్ట్ అది నాన్న. వేసి అది మైగ్రేట్ టు క్లౌడ్ నాన్న. ఇది వేరు. ఓకే మీకు చూపిస్తాను ఒక నిమిషం బాబు. చూపిస్తాను. ఈ ల్యాప్టాప్ మూసేసాను. చెప్తా మీకు. మళ్ళీ చేస్తా ఉంటే మీకు ఒక చిన్న అవగాహన వస్తుంది. ఓకే. చార్జర్ తీసి వేరే చార్జర్ పెడతాను సార్. ఓకే, ఒక్క నిమిషం. ఒక నిమిషం నాన్న. సార్ ఇప్పుడు డాక్యుమెంట్ ఏమీ లేకపోతే అప్పుడు ఎలా సార్ మనం ప్రీ మైగ్రేషన్ చెక్ లిస్ట్ చెక్ చేసుకోవడం? అవన్నీ ఓన్ గా ప్రిపేర్ చేయాలి సార్. కస్టమర్స్ దాంట్లో మనం వాళ్ళకి వాళ్ళ ఒక వెబ్సైట్ ఇస్తారు కాన్ఫిడెన్స్. ఓకేనా? ఓకే. ఆ కాన్ఫిడెన్స్ వెబ్సైట్ లో నువ్వు అట్లా ప్రిపేర్ చేయాలా. సార్ ఇలా లాగిన్ అయ్యాను సార్. మన క్లౌడ్ అకౌంట్ ఉందా? కొత్తగా ఒక క్లౌడ్ అకౌంట్ క్రియేట్ చేద్దామా? ట్రై చేయరా అని పెట్టాను సార్. ఏంటి వివరాలా? ట్రై చేయరా. ఓకే, ఇటు రండి సార్. ట్రై చేయరా సాఫ్ట్వేర్. ఇచ్చేద్దామా? సాఫ్ట్వేర్ ప్లస్ డాక్యుమెంటేషన్ అంటే కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది. దీనికి ఒక పేరు ఇద్దాం సార్. ఏమిద్దాం? గణేష్ 1 2 3 అని ఇచ్చా. ఒక్కొట్ల జేరా అని ఇచ్చా. గణేష్ జేరా. ఎస్, ఐ అగ్రి. మనం ఇప్పుడు గణేష్ అనే సైట్ లోకి మన దగ్గర ఉన్న ప్రాజెక్టులు వాటిని మనం మైగ్రేట్ చేద్దాం సార్. చేద్దాం వద్దా? ఎస్ సార్. ఎలా చేస్తానో చూడండి సార్. ముందు ఇది సెటప్ అవుతుంది సార్. 2 minutes టైం తీసుకుంటుంది సార్. మొత్తం నా దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాం. మీరు శ్రద్ధగా వినండి చాలు. అమ్మో నేను అన్ని కూర్చొని ప్రిపేర్ అవ్వాలా అని భయపడాల్సిన పని కూడా లేదు. నా దగ్గర ఉన్న ప్రతి డాక్యుమెంట్ నేను మీకు షేర్ చేస్తాను. మీరు కంగారు పడద్దే. ఓకే సార్.
సార్ ఇదిగోండి సార్, ఒక కొత్త ప్రాజెక్ట్ నోట్ క్రియేట్ చేస్తాను సార్. నెక్స్ట్ ఏదో ఒక టెస్ట్ ప్రాజెక్ట్ ని క్రియేట్ చేశాను సార్. ఇక ఇవన్నీ వద్దు మనకి, స్కిప్. సైట్ పేరు ఏంటి సార్? గణేష్ జీరా డాట్ అట్లాసన్ డాట్ నెట్. అవునా అండి గురుగారు? అవునా కదా? ఎస్ సార్. రైట్ సార్. ఓకే, ఇది వద్దు మనకి, ఇలా వెళ్ళిపో. ఓకేనా? రైట్ సార్, ఇక్కడ దా బాగానే ఉంది సార్. అంతే, ఎవ్రీథింగ్ ఫైన్. ఇది మన క్లౌడ్ అకౌంట్, మన జీరా, ఇది మనకంతా తెలిసిపోయిందా? ఎస్ ఆర్ నో? నువ్వు ఆర్గిట్ మెనూ నీకు అన్ని కనబడుతున్నాయి. ఓకే, ఎస్ ఆర్ నో? ఎస్ సార్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడి నుంచి అక్కడికి ప్రాజెక్టులు మైగ్రేట్ చేయాలి. ఇదిగో చూడండి సార్, ఎలా వెళ్తున్నాను. స్టెప్ 1 సిస్టమ్, అడ్మిన్ కన్సోల్, క్లోజ్. ఇటు రండి సార్. ఇటు కింద నీకు మైగ్రేట్ టు క్లౌడ్ అని కనపడుతుంది. వచ్చిందా Yes. లేదా? దీని మీద క్లిక్ చేయండి. లోడ్ అవుతుంది సార్. సార్ టోటల్ గా ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయి నా దగ్గర? 4 projects. ఎంతమంది యూజర్లు ఉన్నారు? 2 users. 2 డిఫాల్ట్ గా గ్రూప్స్ ఉన్నాయి. ఓకేనా? ఎన్ని ఇష్యూలు ఉన్నాయి, ఎంత అటాచ్మెంట్ కేబీ ఉందో చూసారు ఇక్కడ. ఎస్ ఆర్ నో? Yes sir. అటాచ్మెంట్స్ కేబీ కనబడుతుందా? 10 KB. 3 యాప్స్. ఎన్నో యాడాలు ఉన్నాయి? 3 యాడాలు ఉన్నాయి సార్. ఫస్ట్ యాప్ అసెస్మెంట్ చేద్దాం. ఇదిగోండి సార్, ఆటోమేషన్ రూల్స్. ఈ యాడాన్ కావాలా అంటే డ్రాప్ డౌన్ కొడితే నీడెడ్ ఇన్ క్లౌడ్ అని కనపడుతుంది. ఏం బాబు, కనపడుతుందా లేదా? Yes. దీన్ని ఇక్కడ చూస్ చేస్తాం. గిట్ ఇంటిగ్రేషన్ ఫర్ జీరా, ఇది కావాలని ఆఫీస్ వాళ్ళు సెలెక్ట్ చేయమంటే ఇలా సెలెక్ట్ చేస్తావు. జేఎస్యు కావాలంటే ఇలా సెలెక్ట్ చేస్తావు సార్. నీడెడ్ ఇన్ క్లౌడ్. Yes. ఎగ్జిస్ట్ ఇన్ అట్లాసన్ క్లౌడ్. ఈ క్లౌడ్ లో ఈ ఆడాన్లు 3 ఉన్నాయా లేవా అని ఎలా చెక్ చేస్తావు? యాప్స్. చేస్తున్నావా లేదా? ఎస్ ఆర్ నో? మేనేజ్ యాప్స్ కి వచ్చావు. మేనేజ్ యాప్స్ లో నీకు ఇన్స్టాల్ అయిన ప్లగ్ఇన్లు ప్రతిదీ చూపిస్తుంది. మన దగ్గర ఇక్కడ జేఎస్యు ప్లగ్ఇన్ ఇవన్నీ ఉన్నాయా? ఉన్నాయా? లేవు సార్. జేఎస్యు ప్లగ్ఇన్, లేవు. ఆటోమేషన్ ఇవన్నీ లేవు. ఓకేనా? వీటిని మనం ఇన్స్టాల్ చేయాలంటే ఎలా చేస్తాం? ఎలా చేస్తాం? Find new apps. యాప్స్ ఫర్ సపోజ్ ఊరికే సరదాగా జేఎస్యు ప్లగ్ఇన్, జేఎస్యు అని ఇచ్చాను సార్. అని ఇచ్చి ఎంటర్ చేశాను. ఇవ్వండి సార్, ఇది ఉందా? ఇక్కడికి వచ్చా. ఓకే, ట్రై ఇట్ ఫ్రీ. స్టార్ట్ ఫర్ ట్రై ఇట్ ఫ్రీ. లోడ్ అవుతుంది సార్. ఇక్కడ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఒక నిమిషం వెయిట్ చేయండి. అయిందా లేదా? ఎస్. ఇంకొక యాడ్ ఏంటి సార్? గిట్ ఇంటిగ్రేషన్ ఫర్ జీరా. గిట్ ఎంటర్. ఇదేనా సార్? Yes. ఈ యాడాన్ని ఇక్కడ ఇన్స్టాల్ చేయండి సార్. లోడ్ అవుతుందండి. ఆటోమేషన్ రూల్ అనేది యాడా అనేవి అవసరం లేదండి, ఆల్రెడీ మనకు ఉంటుంది సార్. సార్ ఇక్కడ దీన్ని నువ్వు సెలెక్ట్ చేయగానే ఇక్కడ ఏం చూపిస్తుంది? కాంటాక్ట్ వెండర్. తర్వాత వ్యూ పాత్ ఇది ఉంది. ఎక్సలెంట్ గానే వెళ్ళిపోద్దంట. ఇది వెళ్ళిపోద్దంట సార్. పాత్, వ్యూ పాత్ అని వచ్చింది. ఇదేమంటుంది? నువ్వు మైగ్రేట్ చేసే ముందు ఎవరిని కాంటాక్ట్ అవ్వమంటుంది? Vendor. వెండర్. ఈ ప్లగ్ఇన్ వెండర్ కి వెళ్ళి సర్వర్ లో, బాబు మేము క్లౌడ్ సర్వర్ నుంచి అట్లాసన్ క్లౌడ్ కి వెళ్తున్నాము. వాట్ ఆర్ ఆల్ ద ప్రీ మైగ్రేషన్ చెక్ లిస్ట్. ఈ యాడాన్ని మైగ్రేట్ చేసే ముందు మేమేం చేయాలి? ఆటోమేషన్ రూల్స్ పోవు. సర్వర్ టు క్లౌడ్ మనం మాన్యువల్ గానే క్రియేట్ చేసుకోవాలి. అది అక్కడ ఉన్న ఇక్కడ ఉన్న రూల్స్ ఉన్నాయనుకో, అవి వెళ్ళాలంటే కంపల్సరీగా నువ్వు వెండర్ ని కాంటాక్ట్ అవ్వాలి. వాళ్ళు మనకి సజెస్ట్ చేసి నువ్వు ఒక వెండర్ టికెట్ రేట్ చేయి అంటారు సార్ కస్టమర్స్. ఈ యాడా దగ్గరికి వెళ్ళి
ఆ యాడాన్ దగ్గర వెండర్ సపోర్ట్ టికెట్ అని ఉంటది. దాని మీద నువ్వు క్లిక్ చేసావు అనుకో, ఆటోమేటిక్ గా వెండర్ కి టికెట్ రేట్ చేయొచ్చు. ఎలా రేట్ చేయాలి చూపిస్తా చూడండి. ఇక్కడికి వచ్చాను సార్, మళ్ళీ చూపిస్తా. అది ఏ యాడాన్ అయితే ఆ యాడాన్ దగ్గరికి రావాలి. ఇలా మేనేజ్ యాప్స్ సర్వర్ లో ఏ యాడాన్ అయితే ఆ యాడాన్, ఊరికే ఒక యాడాన్ చూపిస్తాను ఏదో ఒకటి. ఎలా రీచ్ చేయాలి తెలియాలి కదా. లోడ్ అవుతున్నాయి సార్. ఇవ్వండి సార్, ఏదైనా యాడాన్ ఉంది సార్, ఏదో సరదాగా ఇదే ఉంది సార్. ఈ వెండర్ కి నువ్వు టికెట్ రీచ్ చేయాలనుకో, ఓకేనా. ఇక్కడ ఏముంది, సపోర్ట్ అండ్ ఇష్యూస్. సపోర్ట్ అండ్ ఇష్యూస్. దీనిపైన ఇలా క్లిక్ చేయి, ఇక్కడికి రా. ఇక్కడ ఏముంది, సబ్మిట్ సపోర్ట్ రిక్వెస్ట్. సబ్మిట్ ఏ సపోర్ట్ రిక్వెస్ట్. వెండర్ కి నువ్వు రిక్వెస్ట్ చేయాలి. మీ ఆఫీస్ అకౌంట్ తో ఫస్ట్ నువ్వేం చేయాలి, లాగిన్ అవ్వాలి. అర్థమైందా లేదా. ఇక్కడ లాగిన్ అయిన తర్వాత ఏం ఎర్రరో నువ్వు ఇక్కడ చూస్ చేసుకోవాలి. టెక్నికల్ ఇష్యూనా, లేకపోతే సర్వర్ లో సమ్ ఫీచర్ సపోర్ట్ చేయట్లేదనో ఏదో ఒకటి ఇక్కడ చూస్ చేస్తావు. లేదంటే కనుక మైగ్రేషన్ సపోర్ట్ అని పెడతావు. పెట్టిన తర్వాత ఎక్కడికి మైగ్రేట్ చేస్తున్నావు అని అడుగుతుంది. అది ఎక్కడికి, దేనికి చేస్తున్నాం మనం, క్లౌడ్ టు క్లౌడ్ కా, సర్వర్ టు క్లౌడ్ కా, దేనికి చేస్తున్నాం. ఏదో సరదాగా దీనికి సర్వర్ టు క్లౌడ్ అని పెట్టాను సార్. ఏంటిది, ఏమేం చేస్తున్నావు, ఏంటి హోస్టింగ్, ఏం అడుగుతుంది సార్ ఇక్కడ. ఇది మైగ్రేషన్. ఏంటి ప్లానింగ్, టెస్టింగే చేస్తున్నాం, మనం ఏం చేయట్లా. ఓకే, దీని యొక్క ఈ ప్లాన్ మైగ్రేషన్ ఎందుకు ఏంటో ఇక్కడ మనం ఏం రాయాలి సార్, నీట్ గా. హౌ మెనీ యూజర్స్ యూజింగ్, ఏదో 10 మంది యూజర్లు వాడుకుంటున్నారండి అని ఇలా 10 పెట్టా. ఓకేనా. ఈ కిందకు వచ్చేపాటికి ఏం అడుగుతుంది సార్, విచ్ ప్రోడక్ట్, ఏ ప్రోడక్ట్, జీరా సాఫ్ట్వేర్, అవునా కదా. ఈ జీరా సాఫ్ట్వేర్ యొక్క SCN నెంబర్ వాళ్ళకి ఇక్కడ మ్యాండేటరీగా నెంబర్ అవ్వాలి. ఈ యొక్క SCN నెంబర్ ఎక్కడ ఉంటుంది సార్, నీ అప్లికేషన్ యొక్క SCN నెంబర్ ఎక్కడ ఉంటది, జీరా SCN నెంబర్ ఎక్కడ, ఇక్కడికి వెళ్ళాలి. జీరా SCN నెంబర్ అడిగితే జీరా SCN నెంబర్ ఇదిగోండి సార్, ఇక్కడ కనపడుతుందా లేదా. నీ జీరా SCN నెంబర్ అడిగితే జీరాది. ఓకేనా. తర్వాత ప్లగ్ఇన్ SCN నెంబర్ అడిగింది అనుకో, ఒకవేళ ఈచ్ అండ్ ఎవ్రీ ప్లగ్ఇన్ కి ఒక SCN నెంబర్ ఉంటుంది సార్. ఏ ప్లగ్ఇన్ అయితే ఆ ప్లగ్ఇన్ కి వెళ్తే మీకు ఇక్కడ కనపడుతుంది. చూపిస్తాను ఆగండి. ఇదిగోండి సార్, ఏ ప్లగ్ఇన్ కైనా మీరు ఇలా వెళ్ళి ఇలా అన్నారనుకో, ప్రతి ప్లగ్ఇన్ కి కూడా ఒక SCN నెంబర్ ఉంటది. ఇదిగో ఇక్కడ కనపడుతుందా లేదా, సపోర్టెడ్. ప్లగ్ఇన్ కి SCN నెంబర్ ఉంటుంది సార్. అప్లికేషన్ మొత్తానికి ఒక SCN నెంబర్ ఉంటుంది, ప్లగ్ఇన్ కి ఒక SCN నెంబర్ ఉంటుంది. ఇవన్నీ ఇచ్చి డీటెయిల్స్ ఫైనల్ గా మీరు కిందకు వచ్చి సబ్మిట్ కొట్టారనుకో, ఇక్కడ SCN నెంబర్ ఇచ్చి కంటిన్యూ విత్ రిక్వెస్ట్ SCN నెంబర్ ఇక్కడ అది పెట్టుకుని, సర్వర్ అయితే సర్వర్ది, క్లౌడ్ అయితే క్లౌడ్, అది ఇక్కడ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ URL అప్డేట్ చేసుకుని, ఓకేనా. ఏ URL అయితే ఆ URL ని జీరా JCMA వర్షన్ ఎంత అని అడుగుతుంది. JCMA వర్షన్ ఎలా కనుక్కుంటావు నువ్వు, జీరా క్లౌడ్ మైగ్రేషన్ అసిస్టెంట్ నవ్వేడేస్ లేటెస్ట్ వర్షన్. ఆల్వేస్ JCMA ప్లగ్ఇన్ యొక్క వర్షన్ ఎంత కనుక్కోవాలంటే ఇక్కడ కనపడదు సార్. కానీ బట్ ఇక్కడ యాడాన్ ఇచ్చాడా నీకు, జీరా క్లౌడ్ మైగ్రేషన్ అసిస్టెంట్ అనే యాడాన్ ఇచ్చాడా. యాడాన్ లేకోకుండానే డైరెక్ట్ గా మీకు ఏమిచ్చాడు సార్, డైరెక్ట్ గా ఫీచర్ ఇచ్చేసాడా లేదా, మైగ్రేట్ టు క్లౌడ్ అని. ఎస్ ఆర్ నో. JCMA జీరా క్లౌడ్ మైగ్రేషన్, ఇది ఇలా ఎందో మాట. ఇక్కడికి రండి, marketplace.atlassian.com, మన యాప్ ఓపెన్ చేయండి. అర్థమైందా. JCMA జీరా క్లౌడ్ మైగ్రేషన్ అసిస్టెంట్ ఇక్కడ కనపడుతుంది చూడండి సార్. ఇది బిట్ బకెట్ కండి, రాద్దాం. జీరా ఇది వచ్చిందా. ఈ యాడాన్ వర్షన్ ఎంత ఉంది, ఈ యాడాన్ వర్షన్ ఎలా కనుక్కుంటావు, లేటెస్ట్ వర్షన్ ఎక్కడికి వెళ్ళాలి, మోర్. నిన్న మొన్న మా ఆఫీస్ దానిలో సెటప్ చేయడం చూపించానా లేదా,
దీని వర్షన్ ఎంత? లేటెస్ట్ వర్షన్ 1.9.13. 30. ఈ యాడాన్ని నేను జేరాలో జేరా ఆటోమేటిక్ ఉంటుందండి, మీరేం ఇన్స్టాల్ చేయాల్సిందా. లేటెస్ట్ వర్షన్ లో యాడాన్ని తీసేసి డైరెక్ట్ ఫీచర్ ఇచ్చాడు. మేనేజ్ డైరెక్ట్ గానే ఫీచర్ ఇవ్వటం జరిగింది. ఇది ఎందుకంటే ఇది ఎక్కడి నుంచి వచ్చింది? మనకు డేటా మొత్తం ఇది ఎక్కడి నుంచి వచ్చింది? మనం ఏమైనా కొత్తగా సెటప్ ఇన్స్టాల్ చేశాను నేను 9.4.0. నేను డేటాని ఎక్కడి నుంచి తెచ్చుకున్నా? ఈ డేటా మొత్తం ఎక్కడి నుంచి తెచ్చుకున్నాను సార్? నా బై డిఫాల్ట్ గా డేటాని ఎక్కడి నుంచి System. తెచ్చుకున్నా? సిస్టమ్ సిస్టమ్ లో నా ఉంది already. 7.4.2 లో ఏదో ఉందిగా, అక్కడి నుంచి తెచ్చుకున్నా గురువు గారు. అర్థమైందా? Yes, sir. ఓకేనా? ఈ యాడాన్స్ అన్నిటిని యాప్ అసెస్మెంట్ చేయాలి ఫస్ట్. ఇలా కొట్టంగానే మీకు వ్యూ యాప్ అసెస్మెంట్ ఏమేమి యాడాలు కావాలో ఫస్ట్ ఇక్కడ కంపెనీ వాళ్ళ ప్రకారం కంపెనీ ల్యాప్టాప్ లో కూడా ఈ విధంగానే ఉంటది. ఏదైతే అది నువ్వు ఇక్కడ డన్ అని పెట్టుకో. తర్వాత ఏం చూపిస్తుంది? ప్రిపేర్ యువర్ యాప్స్, చూజ్ యువర్ క్లౌడ్ సైట్. మన క్లౌడ్ సైట్ ని చూజ్ చేయమంటుందండి. లోడ్ అవుతుంది. కంటిన్యూ. మన క్లౌడ్ సైట్ ఏంటి? గణేష్ 0. Atlassian.net. గణేష్ జేరా డాట్ ఫ్రమ్. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు అంటుందండి. మంది ఇదేనా URL? ఎస్ సార్. కంట్రోల్ సి, ఇక్కడికి వెళ్ళాం. కంట్రోల్ వి. ఓకే, తర్వాత చూస్. మనం చేసేది ఇక్కడికైనా, ఈ సర్వర్ కైనా కాదా? ఎస్. ఎస్. ఎలో ఆల్ అన్నిటిని మైగ్రేట్ చేసేయి. లోడ్ అవుతుందండి పైన. ఓకేనా? మన క్లౌడ్ అకౌంట్ కూడా మనకు వచ్చేసిందా లేదా? ఎస్. తర్వాత కంటిన్యూ. తర్వాత ఈ యాప్స్ ఏనా అంటుంది. ఎస్, ఈ యాప్సే. ఈ యాప్స్ అన్ని 3 యాప్లు కూడా ఎక్కడ ఉన్నాయి? క్లౌడ్ లో ఉన్నాయి. ఉన్నాయి. ఓకేనా బాబు? ఈ యాడాన్ని పనిచేయదంట. వ్యూ పాలసీ కంటిన్యూ అని కొట్టు. డన్. యాప్స్ వెళ్ళాలంటే తర్వాత ఏంటి? కంటిన్యూ ప్రిపరేషన్. డన్. సార్ ఇది అందులో కదా. రివోక్ అని ఒక ఆప్షన్ వస్తుంది సార్ ఇందాక. ఏదండి? ఇక్కడ చూడండి. యా. దాని వల్ల ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటంటే కొన్ని ఫంక్షనాలిటీ సపోర్ట్ చేయవు అంటుందండి. ఇది బ్యాక్ వెళ్ళి నేను ఏం చేస్తానంటే దీన్ని అన్చెక్ చేస్తాను సార్. దాని మూలంగా మనకు మళ్ళీ మైగ్రేషన్ అయిపోద్ది. కంపల్సరీగా దీన్ని కనెక్ట్ అవ్వమంటుంది అది మనల్ని. వెండర్. వెండర్. కంపల్సరీగా నువ్వు వెండర్ ని కనెక్ట్ అవ్వాల్సిందే సార్. వ్యూ యాప్ అసెస్మెంట్ ఇక్కడ నాట్ నీడెడ్. ఓకేనా? ఏదైతే అది కావాలంటే కావాలి, వద్దు అంటే వద్దు. మీకు నచ్చిన విధంగా మీరు సెట్ చేసుకోవచ్చు సార్. ఓకేనా? ఇప్పుడు ఎక్కడికి వెళ్తే మనకు ఆ బాధలు లేకుండా ఉంటాయి. ఒకటే ఉంది కంటిన్యూ. ఇది కూడా ఏదో ఎర్రర్ త్రో చేస్తుంది. వ్యూ పాలసీ ఉంది కదా, ఎగ్జిట్ అయింది కదా. కాంటాక్ట్ యువర్ యాప్ ఫర్ వెండర్. పాలసీ డీటెయిల్స్ ఏమీ లేవు కదా. తర్వాత మైగ్రేట్ టు సర్వర్. కంటిన్యూ. పేరు పెట్టమంటుందండి. ఏం పేరు పెడదాం? సర్వర్ టు క్లౌడ్ అని పెట్టా. ఇదిగోండి, ఇదే కదా మన వెబ్సైట్. మైగ్రేషన్. ఏవేమి మైగ్రేట్ చేయాలంటే ఇక్కడ ఏమన్నా సార్ చూస్ వాట్ టు మైగ్రేట్. దీన్ని చూస్ చేయండి. ఇదిగోండి సార్, ఏమన్నా అడ్వాన్స్డ్ రోడ్ మ్యాప్ ప్లాన్స్ ఏమన్నా ఉన్నాయా మీ దగ్గర అంటుందండి. మన దగ్గర ఏమన్నా ఉన్నాయా? నో. నన్ను అని పెట్టానండి. యాడ్. ఇక్కడ ఏమడుగుతుంది? సెలెక్టెడ్ ప్రాజెక్ట్స్. ఏమేం ప్రాజెక్ట్స్? అన్ని ప్రాజెక్టులు విత్ అటాచ్మెంట్లతో సహా వెళ్ళిపోవాలంటే ఇలా కనపడుతుంది. అన్ని ప్రాజెక్టులు ఒకసారి సెలెక్ట్ చేయాలంటే ఇలా, లేదంటే సెలెక్టెడ్ గా 1 by 1 సెలెక్ట్ చేసుకోవాలన్నా నీ ఇష్టం. అర్థమవుతుందా? ఓన్లీ అటాచ్మెంట్ సెలెక్ట్ చేయాలని సెలెక్ట్ చేసి ఈ ప్రాజెక్ట్ చేస్తావు. ఈ ప్రాజెక్ట్స్ వెళ్ళవు. ఓన్లీ ఏ వెళ్తాయి? ప్రాజెక్ట్ లోపల ఉన్న అటాచ్మెంట్లు మాత్రమే వెళ్తాయి. అర్థమైందా లేదా? ఎస్ ఆర్ నో? ఎస్. యాడ్ టు మైగ్రేట్. యూజర్స్ అండ్ గ్రూప్స్ అందరూ వెళ్ళిపోవాలా? సెలెక్టెడ్ ప్రాజెక్ట్స్ యూజర్స్ మాత్రమే వెళ్ళాలా అంటుందండి. ఇక్కడ నేనేమంటున్నానండి, అందరిని పంపించేయాలంటే నీ జీరాలో ఉన్న యూజర్స్ అందరూ, గ్రూప్స్, డైరెక్టరీస్ అన్ని వెళ్ళిపోవాలంటేనే ఇది. లేదండి నేను వాటిల్లో 15 ప్రాజెక్టులో 2-3 ప్రాజెక్టులే పంపించాలంటే ఏది చూస్ చేయాలి? అప్పుడు
ఓన్లీ యూజర్స్. ఓన్లీ యూజర్స్. తర్వాత ఇక్కడ ఏముంది? యాప్స్. ఏమేమి ఏమన్నా యాప్లు ఉన్నాయి మన దగ్గర? నో, ఏమి ఇప్పుడు చేయటం లేదు సార్. ఓకేనా? ఇది చెక్ చేయి, ఎర్రర్స్ ఏమన్నా ఉన్నాయని చెప్తున్నానండి దానికి. ఇదిగోండి సార్, ఒక ఎర్రర్ ఉందంట. ఆ ఎర్రర్ ఏంటి? ఆల్రెడీ ఇదిగోండి సార్, టెస్ట్ అనే ప్రాజెక్టుని నా జీరాలోను ఉంది. ఇందాక నేను క్లౌడ్ లో క్రియేట్ చేశాను, గుర్తుందా లేదా? టెస్ట్ అనే ప్రాజెక్టు డూప్లికేట్ అయిపోయింది. అది డూప్లికేట్ అయిపోతుంది కాబట్టి డూప్లికేట్ గా ఉంది, ఒక ఎర్రర్ వచ్చింది అని చెబుతుందండి. ఇది ఇక్కడ నుంచి తీసేస్తావా, లేకపోతే దాన్ని మారుతావా, దీన్ని మారుతావా? ఒక్క నిమిషం సార్, ఫస్ట్ ఇది చూద్దాం. ఇదేం చేస్తున్నాను? వద్దులే అమ్మ, ఇది రిమూవ్ చేసేసి అంటున్నా టెస్ట్ ప్రాజెక్ట్ ని. మళ్ళీ చెక్ చేస్తుంది సార్, డేటా ప్రిపరేషన్ అయిపోయింది. సార్ ఇప్పుడు మీరు ఇక్కడ రిమూవ్ అని కొట్టినప్పుడు అది మైగ్రేషన్ లోంచి రిమూవ్ చేసిందా లేకపోతే క్లౌడ్ లో డిలీట్ చేసిందా ప్రాజెక్ట్ ని? క్లౌడ్ లో డిలీట్ చేయదు నాన్న, ఇదంతా ఓకే, జస్ట్ మైగ్రేషన్ లోంచి తీసేసింది. ఇక్కడికి వెళ్ళి చూపిస్తా, ఉందో లేదో మనకు కూడా చూపిస్తుంది కదా. ఇక్కడ ఉందా? ఓకే, ఉంది సార్. దాన్ని ఎక్కడి నుంచి తీసింది? జస్ట్ లైక్ మైగ్రేషన్ దాంట్లోంచి తీసేసింది. మైగ్రేషన్ లిస్ట్ నుంచి తీసింది. బట్ నీకు ఇక్కడ ఇది కనబడుతుంది కదా. అవును సార్, అవును సార్. సార్ ఇప్పుడు నేను ఒక చిన్న తప్పు చేద్దాం అనుకుంటున్నాను సార్. తప్పు చేసి చూపించడం వద్దా? ఎస్ సార్, చూపించండి. చూపిస్తాను. ఇప్పుడు ఏపీ బోర్డు ఉంది కదా, నేను మొన్న ఇది ఫేస్ చేశాను సార్ లైవ్ లో. ఎలా ఫేస్ చేశాను తెలుసా? ఒక బిజినెస్ ప్రాజెక్ట్ ని ఎవరో దరిద్రుడు మరి తీసుకొచ్చి స్క్రమ్కో కాన్బన్ బోర్డుకు పెట్టాడు. ఆ తప్పు మీకు కూడా చూపిస్తాను. మన బిజినెస్ ప్రాజెక్ట్ పేరేంటి? డిపి. దీనిలో యాడ్ చేస్తా, ఈ కొరీలో పెడతా. ప్రాజెక్ట్ ఇన్ పెట్టాలిగా, మరి 2 పెడుతున్నాగా. బ్రాకెట్ డిపి కామా, ఓకే, ఇది ఓకేనా? ఇది కామా క్లోజ్ చేస్తే ఎర్రర్ పోతుంది. సేవ్ సెర్చ్ చేశాను, 2 ప్రాజెక్టులు వచ్చినాయి, సేవ్ చేశాను సార్. ఇప్పుడు నువ్వు ఇక్కడికి వెళ్ళి రీఫ్రెష్ చేస్తే నీకు ఇక్కడ 2 వస్తాయి, అవునా? అవును సార్, 2 ప్రాజెక్ట్స్ వచ్చినాయా లేదా? డిబి ప్రాజెక్ట్ ఒకటి, ఎజైల్ ప్రాజెక్ట్ ఒకటి వచ్చింది, 2 వచ్చినాయి నాన్న. ఇప్పుడు ఇక్కడ నీకు ఇదిగో డెమో ప్రాజెక్ట్, ఎజైల్ ప్రాజెక్ట్ ఉంది. నేను ఇక్కడికి వెళ్ళి మళ్ళీ రీలోడ్ చేస్తా, చూడండి. ఏంటో మీకు ఎర్రర్ చూపించట్లా. చూద్దాం, ట్రై చేద్దాం. ఇక్కడ వస్తుంది సార్ అది. అందులో ఇష్యూస్ లేకపోవడం వల్ల రావట్లేదా సార్? ఇష్యూస్ అనేం కాదు నాన్న, ప్రాజెక్ట్ ని దానికి మ్యాప్ చేశాం కదా, రివ్యూ చేద్దాం. సార్ మనం ఆల్ ప్రొడక్ట్స్ సెలెక్ట్ చేసాం కదా, అన్ని సెలెక్ట్ చేసాం కదా సార్, ప్రాజెక్ట్స్ అన్ని సెలెక్ట్ చేసాం కదా మనం. ఒకసారి బ్యాక్ వెళ్ళి బ్యాక్ వచ్చి దానిలో కూడా అన్ని ప్రాజెక్టులు చూసి చేస్తాం నాన్న. అక్కడ కూడా ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి ఆయన ఏమంటాడంటే డిపి ప్రాజెక్ట్ ఉందిగా, ఆ డిపి ప్రాజెక్ట్ ని తీసేయండి సార్ అంటున్నాం, అంతేనా? నీకైనా చూపించచ్చు. ఏమన్నా వచ్చిందా? నేను మొన్న దీన్ని రియల్ గా పే చేశాను సార్. ఆ రోజు నన్ను తిట్టుకున్నా. వాళ్ళకేం పని ఉండదు సార్, తీసుకొచ్చి దానిలో వేసేస్తారు అంతే. ఇలాంటి ఎర్రర్లు వస్తూ ఉంటాయి సార్. ఏంటంటే ఇక్కడ వస్తుంది డేటా ప్రిపరేషన్ అని ఉంది చూసారా? ఈ డేటా ప్రిపరేషన్ లో అదేమంటదంటే ఒక ఎజైల్ బోర్డుకి బిజినెస్ ప్రాజెక్ట్ ని పెట్టారు అని చెబుతుంది. ఇక్కడ ఎర్రర్ వస్తుంది. ఓకే, దాన్ని మనం ఫిక్స్ చేయాలి. ఏమి లేదు, అక్కడికి వెళ్ళి దాన్ని రిమూవ్ చేయటమే. ఈ ప్రాజెక్ట్ అది చూపిస్తుందా సార్? అంటే ఏ ప్రాజెక్ట్ కి ఏది చూపిస్తుంది నాన్న. అది నేను రియల్ గా చూసాను, చూపిస్తుంది. అది చేసింది కూడా నా దగ్గర డాక్యుమెంట్ ఉంది, నేను మీకు అందరు సర్క్యులేట్ చేస్తాను. మళ్ళీ ఇప్పుడు చూపిస్తాం మీ అందరికీ. ఇక్కడ మనకి ఏదో మనం డమ్మిగా చేస్తాం కాబట్టి కనపడట్లేదు కానండి, ఆఫీస్ ఇది కనపడదు. రన్ కొట్టాను సార్, మైగ్రేషన్ జరుగుతుంది. సార్ ఇప్పుడు మనం యూజర్స్ లోకల్ అంటే మన ఇష్టం ఉన్నట్టు క్రియేట్ చేసుకున్నాము.
బట్ ఉమ్. క్లౌడ్ లో ఇష్టం ఉన్నట్టు క్రియేట్ చేసుకోవడానికి రాదు కదా సార్. అంటే లేదు లేదు వ్యాలిడ్ లేదు ఈమెయిల్ అడ్రస్ ఉండాలి కదా, వ్యాలిడ్ అవేలా? ఈమెయిల్ అడ్రస్ లేకపోతే నీకు డూప్లికేట్ అని చూపిస్తుంది. ఓకే ఓకే. సార్ నా స్క్రీన్ ఇది స్టాప్ చేసి నా స్క్రీన్ షేర్ చేస్తాను, ఆ ఇష్యూ చూపిస్తాం మీకు. ఈ ఓకే లోపల సార్. మైగ్రేషన్ జరుగుద్ది. ఓకేనా? బోర్ కొడుతుందా? లేదు సార్, తిట్టుకుంటున్నారా? ఇంట్రెస్టింగ్ గానే నేను ఉంది. ఏంటో ఆ స్క్రీన్ షేర్ చేస్తాడు, ఈ స్క్రీన్ షేర్ చేస్తాడు ఏంటి, ఆయన బాధలన్నీ మాకు చూపిస్తున్నాడు, ఎందుకు ఈ బాధలు అనుకుంటున్నారు కదా, నాకు అర్థమైంది. లేదు సార్, ఆ సిస్టమ్ ఆప్షన్స్ అట్లా ఒకటే ఏం లేదు కొంచెం సార్. బోరింగ్ గా ఉండే, బట్ ఇదంతా కొంచెం ఇంట్రెస్టింగ్ గానే ఉంది. సార్ ఇదిగోండి, ఇది ఇక్కడ కనపడుతుందా మీకు? ఇదిగో ఇక్కడ ఈ ఎర్రర్ చదవండి సార్ చాలు, అంతా ఒక లైనే. ఎర్రర్ ఏముంది? ఇదేదో బోర్డు ఉందంట, ఇదేంటిది? ఏదో ప్రాజెక్ట్ పేరు, ఇదేదో కాన్బాన్ బోర్డుకి ఇగో బోర్డు పేరు ఉంది, కెనాట్ బి లింక్ టు ఏ ప్రాజెక్టు? బిజినెస్ ఏముంది? ప్రాజెక్ట్ సిబిపిపి. సిబిపిపి అనే ప్రాజెక్ట్ కి లింక్ అయ్యి ఉంది అంటుంది. అందుకని మా మేనేజర్ ఏమన్నాడంటే, ఆ రోజు బోర్డుని డిలీట్ చేసేసి ఇక్కడి నుంచి అన్నాడు. ఇందాడు ఇలా లింక్ అయి ఉంటది అనమాట, ఇలా చూపిస్తుంది. ఇంకోటి కూడా చూపిస్తాను సార్, ఇలా స్క్రీన్ షాట్లు పెట్టుకుంటాను సార్ నేను, ఎందుకంటే రేపొద్దున నువ్వు ఎవరిని అడిగి డిలీట్ చేసావా, ఏం చేసావా అంటారు కదా. అంటారా అనరా? ఎస్ సార్, నో. అవును సార్. అలా లింక్ చేసేటప్పుడు ఆ బోర్డులోకి వెళ్ళి, ఆ బోర్డు సెట్టింగ్స్ లో మీకు ఇందాడ యాడ్ చేశాను చూసారా, యాడ్ చేసి చూపించానే. ఎలా యాడ్ చేశానంటే, వాటిని ఎలా రిమూవ్ చేశానంటే, ఏదో ఒక దానికి వెళ్దాం సార్. రోజు రోజుకి చాలా చేస్తూ ఉంటాం కదా, మర్చిపోతా ఉంటాం సార్ ఎక్కడ చేసాం. అవునా? మర్చిపోతాం లేదా? అవును సార్. డైరెక్ట్ గా వస్తేయండి ఏదైనా పాస్వర్డ్. అదే డైరెక్ట్ గా ఇస్తుందండి మనకి. సరే అండి, ఆ సర్వర్ లోకి లాగిన్ అయ్యి అక్కడ ఏమి లేదు, బోర్డ్ సెట్టింగ్స్ ఉందా మీకు చూపించాను చూసారా, కొత్త ప్రాజెక్ట్ యాడ్ చేయడం. బోర్డ్ సెట్టింగ్స్ లో, హలో ఎస్ సార్. నా మాట వినపడుతుందా? వినిపిస్తుంది సార్. ఓకేనా? యూజర్ పాస్వర్డ్ ఆటోమేటిక్ వస్తాయండి, అవి రావట్లేదు, తర్వాత చూద్దాం అండి. ఓకే, రావాలి. ఇక్కడ సైన్ అవుట్ అయ్యి మళ్ళీ సైన్ ఇన్ చేయాలి. దీనికన్నా మనం మాన్యువల్ గా చూద్దామండి, మన దానిలో చూద్దాం. నేను మీకు మన దానిలో చూపిస్తా. మన దానిలో చూపిద్దామా? ఎలా ఎస్ సార్. యాడ్ చేశాను, ఎలా రిమూవ్ చేశాను. ఈవెన్ సార్ మైగ్రేషన్ అయిపోయిందని చూపించిందండి, అది ఓకే. నేను ఇక్కడ ఏం చేస్తానంటే, ఎలా యాడ్ చేశానంటే, ఇక్కడికి వచ్చాను కదా, ఇక్కడికి వచ్చి దాన్ని రిమూవ్ చేసేసాను సార్, ఈ ప్రాజెక్ట్ దానిలోకి వెళ్ళి. కనపడుతుందా బాబు? ఆ క్వరీలోకి వెళ్ళి డిలీట్ చేసేస్తారా సార్? అంతే. ఇదిగోండి సార్, మనం మైగ్రేషన్ చేసేసామంట. ఇక్కడికి వెళ్ళి నీ జీరాని ఇలా క్లిక్ చేస్తే అక్కడున్న ప్రాజెక్టులన్నీ ఇక్కడికి వచ్చినాయని చెబుతుంది. అది ప్రాజెక్ట్స్ వచ్చినాయో లేదా?
ఎస్ సార్. వచ్చినాయి కదండి. ఎస్ సార్ వచ్చేసింది. ఓకేనా? ఈ విధంగా మైగ్రేషన్ ప్రాసెస్ ఉంటుంది సార్. ఓకేనా? దీనికి సంబంధించి డాక్యుమెంట్స్ అదేవిధంగా అన్ని మీకు షేర్ చేస్తాను సార్. ఓకేనా? సార్ యూజర్స్ రాలేదు కదా? అమ్మా మన డమ్మీ యూజర్లే కదా సార్ మన దగ్గర ఉంది. మన దగ్గర ఉన్న డమ్మీ యూజర్లు కదా. అప్పుడు వాళ్ళు ఓకే. ఎవరన్నా కొత్త వాళ్ళు పెట్టామనుకో వాళ్ళు ఎవరో వస్తూ ఉంటారు సార్. ఇదంతా డమ్మీ యూజర్లు. రాము అని ఎవరు వచ్చారు చూసావా? శివ వచ్చారు చూసావా? అక్కడ ఉన్నారు ఓన్లీ ఒక్కళ్ళు ఎవరో గుంటూరు అంటారు. కారం యూజరు. మన ఇద్దరు అక్కడి నుంచే వచ్చింది. ఓకే సరే సార్. సర్వర్ టు క్లౌడ్ మైగ్రేషన్ డాక్యుమెంట్ ఎంజాయ్ చేశారా? బోర్ కొట్టిందా? లేదు సార్, బాగానే ఉంది. సర్వర్ టు క్లౌడ్ మైగ్రేషన్ డాక్యుమెంట్ ఇదిగోండి సార్. ఇదేదో సిమ్యులేషన్ ప్రోగ్రామ్ అని క్లౌడ్ మైగ్రేషన్ది. ఇది ఓన్గా ప్రిపేర్ చేశాను సార్. 126 పేజీలు ఉంటుందండి ఇది మొత్తం ఇన్డెప్త్గా. ఒక క్లయింట్కి ఇదంతా ప్రిపేర్ చేసి AWSలో వాడికి డెమో ఇచ్చాను సార్. కనపడుతుందా? ఎస్ సార్. ఇదంతా ఈ మైగ్రేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్ ఈరోజు సార్ క్లాస్ ఈవినింగ్ 7 to 8 అండి. ఓకేనా? కొంచెం మీరు ఓకే సార్. సార్ క్లాస్ ఇప్పుడు లేదు, దీని తర్వాత బ్రేకే. ఇంకా మీరు ఎప్పుడు ఈవినింగ్ 7కి వచ్చిండే సార్. ఇదిగో ఇవన్నీ కనపడుతున్నా లేదు, ఇది నేను మీ అందరికి షేర్ చేస్తాను సార్. ఓకేనా? ఎలా తీసాను, ఏ క్వరీలు కూడా రన్ చేశాను కనపడుతుందా లేదు ఇక్కడ మీకు? ఏం బాబు? ఎస్ సార్. మొత్తం ఉంటుంది మీకు. సార్ ఇందాక మీరు లైక్ మీ ఏదైతే ప్రాసెస్ చూపించేటప్పుడు మీరు కొన్ని కమాండ్స్ చూపించారు కదా, ఆ, ఆ డేటాబేస్ లో రన్ చేయాలన్నారు. అవును. అది ఎక్కడ రన్ చేయాలి సార్? అవి డేటాబేస్ లో మనం అంటే డేటాబేస్కి వెళ్తాం, లాగిన్ అవుతాం డేటాబేస్ లోకి. అవును, అలా డేటాబేస్ లోకి వెళ్ళి రన్ చేయాలి. డైరెక్ట్ రన్ చేస్తే వచ్చేస్తుందా ఇన్ఫర్మేషన్? డైరెక్ట్ రన్ చేస్తే రిజల్ట్ వస్తుంది. ఓకే సార్. ఓకేనా గురుగారు? అర్థమైంది అందరికి? ఎంజాయ్ చేశారా ఈరోజు? ఎస్ సార్. ఎస్ సార్. ఈ గణేష్ మాట్లాడలేదేంటి వాళ్ళ అసలు? ఈరోజు అంతా మౌనవ్రతం పాటించాడు గణేష్. ఏం గణేష్? ఏం Yes, సార్ sir. అందరూ ఓకేనా? వింటున్నా యాక్టివ్గా వింటున్నా లేరా? సార్. ఎంజాయ్ చేశారా మైగ్రేషన్ వింటున్నా క్లాస్ ని? Yes, ఎస్ sir. సార్, మీరు కూడా ప్రాక్టీస్ చేస్తారా? చేస్తాం sir. సార్. చేస్తారా అజీజ్? ఎస్ సార్. చేయాలి, అందరూ ప్రాక్టీస్ చేయండి, అలవాటు అవుతుంది సార్. ఓకేనా? సార్ బాయ్ ఇలా సార్. సార్ ఒక్క క్వశ్చన్. అడగమ్మా. ఇప్పుడు ప్రీ మైగ్రేషన్ చెక్ మనం చేస్తున్నాం కదా, దానిలో పర్టికులర్ గా ఈ ఆప్షన్ ఇంపార్టెంట్ అని ఏమన్నా ఉంటుందా? ఈ ఆప్షన్ అని ఉండదు నాన్న. ప్రీ మైగ్రేషన్ చెక్ లిస్ట్ లో నేను మీకు ప్రొవైడ్ చేసి చూపించాను చూసావు ఇప్పుడు, బోర్డులు డాష్ బోర్డులు అని. అవును సార్. అయ్యే చేయాలి నువ్వు. ఓకే. ఓకేనా? ఓకే సార్. అంటే అన్ని రైట్ సార్. ఇంపార్టెంటే కదా దాన్ని? అన్ని ఇంపార్టెంటే సార్, అన్ఇంపార్టెంట్ ఇవి ఉండవు చేరాలో. సార్ ప్రీ మైగ్రేషన్ డాక్యుమెంట్ ఉందా సార్ మీ దగ్గర, రెఫరెన్స్ డాక్యుమెంట్? అదే ఇప్పుడు పంపించాను చూసావా, దానిలో అన్నీ ఉంటాయి నీకు. ఓకే సార్, ఫైన్. 26 పేజీల్లో ప్రతిదీ ఉంటుంది నీకు. ఓకే సార్. థ్యాంక్ యూ గైస్, బాయ్ అండి. అయితే Bye, sir. మీ దానిలో కొంతమంది ఫీజులు పెండింగ్ ఉన్నారు, వాళ్ళు దయచేసి పే చేయండి సార్. చేస్తారా? చేస్తారా లేదా? చేస్తారా? హలో, ఆల్రెడీ వెళ్ళిపోయారా? ఇంకోటి చూపిద్దాం అనుకున్నాను, వెళ్ళిపోయారుగా మీరు అందరూ. ఓకే సార్, బాయ్. చూపించండి సార్, ఉన్నాం ఇక్కడ. ఓకే. నిన్న మన ప్రమేయం లేకపోకుండా ఇష్యూల్ని జనరేట్ చేస్తుందండి, ప్రాజెక్ట్ని జనరేట్ చేస్తుంది. నిన్న ఈవినింగ్ అరౌండ్ 6:30కి అలా పెట్టానండి. 4:30కో 5:30కో పెట్టినట్టున్నా. ఇంకా రన్ అవుతుంది సార్ ఇది.
ప్రాజెక్టులు క్రియేట్ చేయడం ఇష్యూలు. ఇంకా నేను 30 యాడాన్స్ ఇన్స్టాల్ చేయాలి సార్ ఇక్కడ దీనిలో కొన్ని యాడాలు ఇన్స్టాల్ చేశాను. నేను మీకు చూపించాను, గుర్తుందా లేదా బాబు? కొన్ని యాడాన్స్ చేయాలన్నానే, గుర్తుందా అండి మీ అందరికి? ఎస్ సార్. మర్చిపోయారా? జెఫైర్ క్లౌడ్, జెఫైర్ ఇవన్నీ కొన్ని ప్లగ్ఇన్లు చేశాను సార్. ఎక్కడ వరకు? హారిజాన్ ప్లగ్ఇన్ వరకు చేశాను సార్. ఇప్పుడు రెడీ అయ్యి రిమైనింగ్ ప్లగ్ఇన్ చేస్తాను సార్. ఓకేనా? ఇవన్నీ Okay. సార్ ప్రిపేర్ అది ఆటోమేటిక్ గా ఎలా క్రియేట్ చేస్తుంది సార్ ఇష్యూస్? అంటే యాడాన్ ఉంది నాన్న. యాడాన్ పేరు జీరా జనరేటర్ యాడాన్. జీరా Okay. డేటా జనరేటర్ యాడాన్ అనేది వేస్తే నిన్ను అడుగుతుంది ఎన్ని ప్రాజెక్టులు క్రియేట్ చేయను అంటే. నీకు నెంబర్ ఇచ్చావనుకో 40 30. నేను ఎంత ఇచ్చాను? ఎన్ని ప్రాజెక్టులు క్రియేట్ చేయమన్నాను? 8500 క్రియేట్ చేయమ్మా అన్న. అది క్రియేట్ చేస్తూనే ఉంది. దాని లోపల ఎన్ని ఇష్యూలు క్రియేట్ అవ్వాలో పెట్టాను, ఎంతమంది యూజర్లు క్రియేట్ అవ్వాలో పెట్టేశాను, అన్ని క్రియేట్ చేస్తుంది. సార్ ఆటోమేటిక్ గా క్రియేట్ చేయాల్సిన అవసరం ఏంటి సార్? ఆటోమేటిక్ గా క్రియేట్ చేయడం అంటే ఏంటంటే, కొత్తగా ఇన్స్టెన్స్ సెటప్ చేసామండి జీరాని. పర్ఫార్మెన్స్ చెక్ చేసుకోవడానికి. అట్లా నువ్వు క్రియేట్ చేసింది అనుకో, అది ప్రాజెక్టు 10,000 20,000 30,000, ఓకేనా? దాన్ని Okay. బేస్ చేసుకుని పర్ఫార్మెన్స్ చెక్ చేస్తారండి మా వాళ్ళు. ఓకే, అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ డమ్మీ ఇష్యూస్. డమ్మీదేనండి, డమ్మీ ప్రాజెక్టులు క్రియేట్ చేస్తుంది అది. ఒక ఓకే, మనిషి పర్ఫార్మెన్స్ టెస్ట్ 10 చేసుకోవడానికి మాత్రమే సార్ ఇది. అంతే. ఒక మనిషి 10,000 ప్రాజెక్టులు క్రియేట్ చేయాలంటే అది అయ్యేపోతాడు. అవునా? మీరు చెప్పండి. ఇప్పుడు ఇందాక మీరు ప్రాజెక్ట్ మైగ్రేట్ చేశారు కదా, మైగ్రేట్ చేసిన తర్వాత మన డేటా సెంటర్ లో గార్బేజ్ క్లీనప్ ఎలా చేస్తాము? డేటా సెంటర్ లో గార్బేజ్ క్లీనప్ అంటే ఇప్పుడు యూజ్ లేని ఫీల్డ్స్ కానివ్వండి. మీరేం చేస్తారంటే, అన్యూజ్డ్ అనుకోండి సార్. ఇన్యాక్టివ్ వర్క్ ఫ్లోలు ఏ ప్రాజెక్ట్ అసోసియేట్ చేయని ఉంటాయి చూసారా? అవును సార్. అవన్నీ అన్యూజ్డే కదా అన్న. అవును, అవునా? వాటిని ఎలా ఇప్పుడు ఒక్కొక్కటి మాన్యువల్ గా డిలీట్ చేసుకోవాలా లేకపోతే? స్క్రిప్ట్ లో ఉంటాయండి, గ్రూవీ స్క్రిప్ట్లు. సార్ దీంట్లో హౌస్ కీపింగ్ అనేది ఒక కాన్సెప్ట్ ఉంటుంది కదా సార్? హౌస్ కీపింగ్ అంటే క్లీనప్, అదేగా ఆయన చెప్పేది. అవును సార్, అది హౌస్ క్లీనప్ చేయాలిగా. ఎక్కువగా ఉంటే వాళ్ళే సజెస్ట్ చేస్తారు, ఇన్ని ఉన్నాయంటే చూడండి బాబు అని. అర్థమైంది? మనం ఇప్పుడు హౌస్ మారేటప్పుడు మనం అన్ని తీసుకెళ్ళిపోతాం ఇంటికి, మన ఇంటికి అవసరం ఉన్నాయి మాత్రమే. పనికిరాని అన్ని పక్కన పడేస్తాం చూడేమా. ఏం సార్? అవును సార్. ఇది కూడా అంతే సార్. Migration is nothing but shifting. ఎగ్జాక్ట్లీ. సింపుల్ గా ఆ వర్డ్ గుర్తుపెట్టుకో గంగాధర్. ఓకేనా సార్? ఎంజాయ్ చేయండి. మీరు నాలాగా టైం వేస్ట్ చేసుకో కూర్చుంది. ఓకేనా? రైట్ సార్. సార్ నేర్చుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ గైస్. బాయ్. ఈవినింగ్ 7 o'clock సార్ క్లాస్. బాయ్. Thank you, sir.